శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీరు చెప్పే శీర్షికలు వింటున్నాను, అందులో జన్మరాహిత్యము, మోక్షము గురించి, ఆత్మజ్ఞానము, ఆత్మశక్తి అని చెబుతున్నారు. మరి నాకు జన్మరాహిత్యము కావాలంటే కర్మలు చేయకుండా ఉండాలా? అది సాధ్యము కాదు కదా. ఒకవేళ మంచి కర్మలు మాత్రమే చేస్తే ఇది సాధ్యమేనా? అంటే నేను అనంతాత్మశక్తి నన్న ఎరుక, జన్మరాహిత్యము, మోక్షము సాధ్యమేనా? లేక జన్మలు తీసుకోవడం అంటే అనేక జన్మలు తీసుకోవడం జరుగుతుందా? అలా జరిగితే జన్మలు తీసుకోవడం అనేది మన చేతిలో లేదు కదా. ఈ సందేహాన్ని నివృత్తి చేయగలరు? ఇదండి వీరి సందేహం. ఈ శీర్షికలు వింటున్నారు. వింటూ వారికి వచ్చిన సందేహం ఏంటంటే, నేను ఈ జన్మరాహిత్యాన్ని పొందాలి అంటే అసలు ఈ కర్మలు వదిలేయాల. మరి కర్మలు వదిలేస్తే అసలు జీవించడమే కుదరదు కదా, అంటే పనులు చేయడం మానేస్తే. వీరికి డౌట్ ఎందుకు వచ్చిందంటే, స్వర్గము, నరకము, జ్ఞానము అని దీనికి ముందు శీర్షిక విన్నారు వారు. ఆ శీర్షిక విని ఈ ప్రశ్న అడిగారు. కంటిన్యూటీ శీర్షికలు ఇదే ఆత్మజ్ఞాన సబ్జెక్ట్ని ఇంచుమించు మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆసక్తి ఉన్న వాళ్ళు అన్నీ వింటూ ఉంటే చక్కగా అర్థం అవుతుంది. అలా అని మీరు ఎన్నిసార్లు అడిగినా, ఏమడిగినా తప్పకుండా చెబుతాను. ఎందుకంటే అది మన యొక్క సంపూర్ణ స్థితి. ఇప్పుడు ఆత్మజ్ఞానము, ఆత్మశక్తి అనేది ఎవరో కాదు, పేరు ఊరికనే ఆత్మశక్తి, ఆత్మశక్తి అన్నారంతే. అది మన యొక్క సంపూర్ణత. మనను మనం శరీరం అని భావించుకుంటున్నాం. కొద్దిగా ఆలోచించుకున్న వాళ్ళకి మనసు ఉందని తెలుసు. అంటే భావోద్వేగాలకు లోనవుతూ శరీరాన్ని కదపకపోయిన దుఃఖభావాలకి, ఆనంద భావాలకి, సుఖభావాలకి మనసుతో లోనవుతూ ఉంటాం. ఆ మనసే శరీరాన్ని కదుపుతుంది అనేది కొంచెం ఆలోచించిన వాళ్ళకి తెలుస్తుంది. ఆలోచించిన వాళ్ళకి అది కూడా తెలియదు, ఇంకా మామూలుగా వెళ్ళిపోతుంటారు జీవితంలో. అయితే మనలో ప్రాణశక్తి ఉన్నది, అందుకని మనం బ్రతుకున్నాం. ఎక్కడైనా మనిషి బ్రతుకున్నాడు, జీవి బ్రతుకుంది అంటే జంతువులైనా సరే ప్రాణశక్తి ఉన్నది అనే సత్యాన్ని ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. ఇది అనాదిగా వస్తున్న సత్యం. చనిపోతే ప్రాణం పోయింది అంటున్నారు. అంటే ప్రాణం అనేది ఒకటి ఉన్నది అనేది మనకు వాడుకలో ఉంది. అసలు అదేం కొత్తగా మనం అన్వేషించక్కర్లా. ప్రాణం అనేది ఉంది, ప్రాణం పోయింది. ప్రాణం పోయింది అంటే చనిపోయారని, ప్రాణం ఉంటే బ్రతుకున్నారనేది ఒక కామన్ సెన్స్ పాయింట్గా ప్రపంచంలో వాడుకలో ఉంది. ఒక ప్రతి సామాన్యులకి తెలుసు అది. దీనికోసం ఎవరైనా పెద్ద తపస్సులు చేయక్కర్లా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రాణం ఉందని అందరికీ తెలుసు కదా, మరి ప్రాణాన్ని ఎందుకు తెలుసుకోవట్లేదు? శరీరాన్ని మాత్రమే ఉపయోగించుకుంటూ, ఆ శరీర అవసరాలు మాత్రమే తీర్చుకుంటూ ఎందుకు బతుకుతున్నారు? ఎలా అయినా చనిపోతాం కదా. ఇప్పుడు శరీరమే నేను అనుకుంటూ సాగే ప్రయాణం అంతా చావు వైపు వెళుతుంది కదా. అలానే శరీరంతో అనుభవించొద్దని ఎవరు చెప్పలు. అసలు శరీరం బ్రతికుండాలంటే ఆహారం కావాలి, ముందు దానికి సంపాదించుకోవాలి, పంచేంద్రియ సుఖాలు అనుభవిస్తూనే ఉండాలి. కాబట్టి కర్మలు మానమని అసలు ఎవరు చెప్పట్లా. కర్మలు మానమని ఎవరైనా చెప్పేటువంటి సిద్ధాంతం ఉంటే అది నమ్మబాకండి. ఎందుకని అంటే, గాలి పీల్చడం కర్మే. ఊపిరి పీల్చుకోవద్దు, లోపల గుండు కొట్టుకుంటుంది, అది మన ప్రమేయం లేదు, అదంతా కర్మే. మనం బ్రతికి ఉండడానికి అవసరమైనటువంటి అవయవాలు మనం నిద్రపోతున్నప్పుడు కూడా లోపల పనిచేస్తూనే ఉన్నాయి, ఊపిరి వెళ్తుంది వస్తుంది, అదంతా కర్మే. అంటే శరీరమే సహజ యంత్రము, దానంతటా అది పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన వాచ్లు ఇవన్నీ కూడా బ్యాటరీ ఉన్నంతసేపు వాటి అంతటా పనిచేస్తూ ఉంటాయి, ఆటోమేటిక్గా పనిచేసుకు వెళ్ళిపోతుంటాయి. మనం వాడేటువంటి సెల్ ఫోన్లు, కంప్యూటర్లు ఇవన్నీ చూడండి, అంతటా అయ్యో పని చేస్తే రోజు అవి పని చేయడానికి మనమే వాటిని గిరగిరా తిప్పి ఏదో రకరకాలు చేయక్కర్లా. అవి పని చేస్తే మనం వాడుకుంటాం. అందులో బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటూ ఉండాలి, లేదా కరెంట్ లైన్ కనెక్షన్ ఉండాలి. అంతే తప్ప మిగిలిన పని చేస్తూనే ఉంటుంది.
అయితే ఇక్కడ ఏమైంది, ఇప్పుడు సెల్ ఫోన్నే చూస్తున్నావు, కంప్యూటర్నే చూస్తున్నావు, నువ్వు నడిచే గడియారాన్నే చూస్తున్నావు, అంటే శరీరాన్నే చూస్తున్నావు. దానికి ఆధారమైనటువంటి శక్తిని ఎందుకు చూడట్లేదు? బ్యాటరీలో ఏముంది? శక్తి ఉంది. కరెంట్లో ఏముంది? కరెంటు రూపంలో ఉంది శక్తే. అయితే దాన్ని అది భౌతిక విషయం కాబట్టి మనం పట్టించుకోవట్లా. కానీ మన సొంత విషయానికి వచ్చేటప్పటికి ఓ కంప్యూటర్ అనేటువంటి వస్తువు ఎలాంటిదో, ఓ ల్యాప్టాప్ అనేటువంటి వస్తువు ఎలాంటిదో, ఓ ఫోన్ అనేటువంటి వస్తువు ఎలాంటిదో, గడియారం అనేటువంటి వస్తువు ఎలాంటిదో, భూమి మీద ఉన్న వస్తువులు ఏవైనా సరే ఎలాంటివో శరీరము కూడా అలాంటి వస్తువే. దాన్ని ఆ వస్తువుని నడిపిస్తున్నది ప్రాణశక్తి. ప్రాణశక్తి శరీరము యొక్క కలయికలతో ఏర్పడింది మనసు. మనసు వరకు మనకు అర్థమవుతుంది. ప్రాణశక్తి పోయినప్పుడు చనిపోయారంటున్నారు. అంటే వాడుక భాషలో మనకు ఏదుందో అదే చెబుతున్నా, అదే మాట్లాడుతున్నా. దాని నుంచే మనం ముందుకెళ్ళి విషయాలు తెలుసుకోవాలి. అన్నప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏంటంటే, నువ్వు శరీరంతో నువ్వు జీవిస్తున్నావు, అది నీ ఇష్టం. ఎలా జీవిస్తావు అది నీ ఇష్టం. నీకున్న వసతులు వనరులు వీటిలో చక్కగా జీవించు. అలా ఎలా జీవిస్తావు నీ ఇష్టం అంటే చెడ్డ పనులు చేయకు. ఎందుకని? చెడ్డ పనులు చేసిన వాళ్ళకి చెడు ఫలితాలే తిరిగి వస్తాయి. చెడు ఫలితాలు తిరిగి రావడం అనేది దేవుడు అవ్వడం కాదు, అద్భుతం మహిమ మాయగా సృష్టి నీ మీద పడేయటం కాదు. నువ్వు చెడ్డ పనులు ఎవరితో చేస్తావు? నీ చుట్టూ ఉన్న మనుషులతోనే చేయాలి. నువ్వు చుట్టూ ఉన్న మనుషులకి అన్యాయం చేయాలి. నువ్వు చుట్టూ ఉన్న మనుషులతోనే అబద్ధాలు చెప్పాలి. నీ చుట్టూ ఉన్న మనుషులతోనే ఏ చెడైనా చేయాలి. కాబట్టి వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు నిన్ను? ఆ చెడుని ఖచ్చితంగా తిరిగిస్తారు వాళ్ళు. అది అంతే తప్ప ఇక్కడ మహిమల మాయలు లేవు. అందుకని మంచిగా ఉంటే వీలైనంత వరకు జీవితం మంచిగా ఉంటుంది. మంచి చేసిన వాళ్ళకి చెడు ఎందుకు చేస్తారు? ఎక్కడో ఎవరో దుర్మార్గులు తప్ప. మంచి చేసిన వాళ్ళకి సహజంగా మంచి చేయకపోవచ్చు, వదిలేయచ్చు. మామూలు వాళ్ళైతే మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేయగలిగిన మంచి చేస్తారు. ఏమీ చేయలేకపోతే కనీసం గౌరవంగా ఉంటారు, కృతజ్ఞతగా ఉంటారు. వీళ్ళు మంచోళ్ళని వాళ్ళ జోలికి వెళ్ళి హాని చేయకుండా ఉంటారు. కాదంటే మంచి చేస్తారు, చెడు మాత్రం చేయదు నీకు. ఒకవేళ ఎక్కడో ఒకటి మంచి వాళ్ళని నమ్మించి మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండు. మంచి చేస్తూ మంచిలో కూడా జాగ్రత్తగా ఉండు. అంతే. చెడు మాత్రం అసలు చేయక. ఎందుకంటే చెడ్డోళ్ళని అసలు ఎవరు వదిలిపెట్టరు. ఆ చెడు ఫలితం వచ్చే తీరుతుంది. అందుకని మంచిగా ఉండమని చెప్పారు. ఇలా మంచి కర్మలు చేస్తూ ఉండాల్సిందే. శరీరానికి ఆహారం ఇవ్వకుండా ఎలా కుదురుతుంది? అసలు కర్మలు మానేయటమేనా అంటే, ఇప్పుడు భిక్షక వృత్తికి వెళ్ళి చాలా మంది కర్మలు మానేసి అనేక మతాలలో అనేక మార్గాలలో జీవితాలు వద్దని సన్యాసులు అని, ఫకీర్లు అని, అవధూతలు అని ఏదో ఒకటి రకరకాల పేర్లు ఆళ్లే పెట్టుకొని యోగులు అని ఆయన ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బోల్డ్ మంది వస్తుంటారు. బాగానే ఉంది, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఓకే, అదంతా బాగానే ఉంది, నువ్వు కర్మలు వదిలేసావు, సూపరు, నీ అంత మంచోళ్ళే లేరు అనుకుందాం. కానీ నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? మరి అన్నం తినాలిగా. నువ్వు కొన్ని గాలి పీల్చుకోవడం అంటే పంచభూతాలు ఊరికనే గాలి ఫ్రీ కాబట్టి పీల్చేసుకుంటున్నావు అనుకో. నువ్వు అన్నం తినాలి, ఏదో ఒకటి చిరిగిపోయిందో మంచిదో చిన్నదో పెద్దదో బట్ట కట్టుకోవాలి, పడుకోవడానికి నీకు జాగా కావాలి. వీటికి నువ్వు ఎవరొకళ్ళ మీద ఆధారపడతావుగా. కాలకృత్యాలు తీర్చుకోవాలి, మలమూత్ర విసర్జనలు చేయాలి. అప్పుడు ఏం చేశారు? అన్నం భిక్షాటం చేస్తున్నారు. భిక్షాటం చేసి బదులుగా వాళ్ళకి బోధలు చెబుతున్నారు. ఏది సామాన్యులు కొంచెం మంచోళ్ళు అనుకున్న వాళ్ళైతే సామాన్య స్థితిలో ఒక భిక్షకుడుగా భిక్షకురాలుగా బ్రతికేటువంటి మంచి వాళ్ళైతే, నిజంగా ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళైతే ఏం చేస్తున్నారంటే ఆ భిక్షక వృత్తులు ఎంత వస్తే దాంతో సంతృప్తి పడిపోయి వస్త్రాలు కూడా అసలు ఎక్కువ ఆడంబరాలుగా తీసుకోకుండా సరిపోను ఏదో వాళ్ళు శరీరం కప్పుకోవటానికి. అటువంటి వాళ్ళు అప్పుడు కూడా మళ్ళీ సొసైటీ మీద ఆధారపడి ఉన్నారు, మనుషుల మీద ఆధారపడి ఉన్నారు. ఆ భిక్ష కూడా వాళ్ళే పెట్టాలి. ఆ చిరిగిపోయిందో పాతదో ఆ కొంచెం గొడ్డు మొక్క కూడా ప్రజలే ఇవ్వాలి. అంటే ఏమైంది? ఇప్పుడు నువ్వు వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నావు. అప్పుడు వాళ్ళెవరో? వాళ్ళు సామాన్యులైనటువంటి గృహస్థులు. పాపం ఆ గృహస్థులు, నేను, నా వాళ్ళు అంటే నా కుటుంబం, నా తల్లిదండ్రులు, నా భార్య పిల్లలు, నా భర్త పిల్లలు,
ఇలా నా వాళ్ళందరినీ నేను చూసుకోవాలని వాళ్ళు పాపం ఎంతో కష్టపడి ఇల్లంతా చూసుకుంటూ ఇంట్లో కుటుంబ సభ్యులకు కావాల్సినవన్నీ చేసుకుంటూ వీళ్ళు మళ్ళీ అందులో మళ్ళీ ఈ మా కుటుంబాలు వద్దు, ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయాం, భక్తిలోకి వెళ్ళిపోయాం, దేవుళ్ళలోకి వెళ్ళిపోయాం, మతంలోకి వెళ్ళిపోయాం, అక్కడ అంకితం అయిపోయాం అని చెప్పిన వాళ్ళకి మళ్ళీ వీళ్ళే డబ్బులు ఇవ్వాలి, వీళ్ళే భిక్ష పెట్టాలి. సరే, ఇందులో సామాన్య స్థితిలో బతికే వాళ్ళు కొద్దిలో కొద్ది గొప్ప. ఎందుకంటే ఏదైనా భిక్షానంతో గడిపేసుకుంటున్నారు, ఇంకా వసతులు వనరులు పెంచుకోవట్లేదు, ఎందుకని ఎవరిని అడిగి తీసుకునే కాబట్టి. అప్పుడైనా కూడా ప్రజల మీద ఆధారపడాలి, అది మర్చిపోకూడదు. అలా ఏదో మంచి మాటలు చెబుతూ ఉంటారు, ఓకే అది చేసేద్దాం. ఇంకా మిగిలిన వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు పెట్టి పెద్ద పెద్ద వందల వేల ఎకరాల్లో కట్టడాలు కట్టి మత ప్రచారాలు చేసి దైవ ప్రచారాలు చేసి ఆ దైవాలకు సంబంధించిన కట్టడాలు కట్టి ఆ మతాలకు సంబంధించిన కట్టడాలు కట్టి వాళ్ళ సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ మొత్తం రాద్ధాంతాలు తయారు చేస్తున్నారు. సిద్ధాంతాలు అనేక ఉన్నప్పుడు ఏమవుద్ది, రాద్ధాంతం అవుద్ది, కొట్టుకు చేస్తారు. ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఈయన కట్టిన దానికంటే ఆయన ఇంకా గొప్పది కట్టాలనుకుంటాడు, ఆయన కట్టిన దానికంటే ఇంకో ఆయన ఇంకా గొప్పది కట్టాలనుకుంటాడు. ప్రపంచంలో గొప్ప అంటే ఏంటి? డబ్బు ఆడంబరాలతో ఎంత పెద్ద పెద్ద విలాసాలతో నిర్మిస్తావో అది గొప్ప. దేవుడైనా అంతే, మతమైనా అంతే, మామూలు మనుషులకైనా అంతే, నువ్వు కట్టుకుని ఇల్లైనా అంతే, నువ్వు కట్టే ప్రార్థనాలయమైనా అంతే. ఇక్కడ విలాసాలు ఆడంబరాలు గొప్పతనం. మళ్ళీ మరి ఈ మత మార్గాల్లో దైవ మార్గాల్లో వీటన్నిటికీ డబ్బులు ఎవరు ఇవ్వాలి? మళ్ళీ ప్రజల నుంచి వసూలు చేస్తారు. దానికి ప్రజలు ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రజల్ని నమ్మిస్తున్నారు. నువ్వు దేవుడికి డబ్బులు ఇస్తే, సేవలు చేస్తే, నువ్వు ఎంత చేస్తే అంత దేవుడిని నువ్వు రక్షిస్తాడు, కాపాడుతాడు, ఆ దేవత నేను రక్షిస్తుంది, కాపాడుతుంది. అన్ని మతాలలో ఇవే. వాటికి మహిమలు సభలే పెట్టేస్తున్నారు, పెద్ద పెద్ద సభలు, వేదికలు, మహిమల ప్రకటనలు. కుంటోళ్ళు నడిచేశారు, గుడ్డోళ్ళకి కళ్ళు వచ్చేసినాయి, కిడ్నీలో రాళ్ళు తొలగించేసాం, చెడిపోయిన కిడ్నీలు బాగు చేసేసాం, దయ్యాలు పెట్టిన వాళ్ళని వదిలిచ్చేసాం, భూతాలు పెట్టిన వాళ్ళని వదిలిచ్చేసాం. ఇంక అన్నీ మీకు సోషల్ మీడియాలో చూస్తే లేనిది లేదు ప్రపంచంలో. చిన్న దారం మొక్క కాడి నుంచి అన్నిటిని నమ్ముకుంటున్నారు. తాళ్ళు, తాయెత్తులు, ఉంగరాలు, రంగురాళ్ళు. భక్తి పేరుతో, దైవం పేరుతో, మతం పేరుతో అమ్మన్న వస్తువే లేదు. అన్నీ ఆఖరికి ఆకులు, కాయలు, పువ్వులు కూడా అమ్ముకుంటారు అక్కడ. అమ్మంది లేదు అసలు. ఏంటి ఇదంతా అంటే ఏమో, ఎందుకు ఇదంతా వచ్చిందంటే ఏమో. ఎందుకంటే మనుషులు అలాగే ఉంటారు. మనిషికి ఎప్పుడు తనకి స్వలాభం కావాలి. ఆ స్వలాభం కోసం ఇంట్లో వాళ్ళతోనూ గొడవ పడతాడు, బయట వాళ్ళతోనూ గొడవ పడతాడు. అది ఎలా వస్తుంది స్వలాభం అనుకుంటే దానికి అబద్ధాలు అంటాడు, మోసాలు అంటాడు, అన్యాయాలు అంటాడు, అక్రమాలు అంటాడు. అది దైవ మార్గంలోనూ చేస్తాడు, మత మార్గంలోనూ చేస్తాడు, మామూలుగానూ చేస్తాడు. ఎందుకని? మనిషికి లాభం కావాలి. ఎప్పుడు నేనే, స్వార్థ ప్రవృత్తి. ఇటువంటి వాళ్ళు ఎక్కడున్నా ఇంక ఇదే చేస్తారు. వాళ్ళ ఎంటిటీని, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడి దగ్గర అయినంతే, మతం దగ్గర అయినంతే, మామూలు జీవితంలో అయినంతే. ఎక్కువ మానవ సమూహాలు ఇలాగే ఉంటాయి. ప్రతి మనిషికి ఒక గుర్తింపు కావాలి, ప్రతి మనిషికి అన్ని రకాల సౌకర్యాలు కావాలి. కాబట్టి ఇప్పుడు ఈ మార్గాలు నేనేదో అన్ని వదిలేసేలే. ఏం వదిలేసావు? కర్మలు వదిలేటువంటి ఏంటి? ఏం వదిలేసావు? ఎవడో చేసిన కర్మలే దోచుకు తింటున్నావు అంతే. ఎక్కడ కర్మలు వదిలేసావు? ఊరందరినే. నువ్వు ఇప్పుడు నీ పని నువ్వు చేసుకున్నావు, ఆలోచించండి. అసలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు అనుకోండి, ప్రపంచంలో ఎంత హాయిగా ఉంటుంది. నీ వరకు నువ్వు బతుకుతావు, నీ పని నువ్వు చేసుకుంటావు, ఏదో నీ జీవితం గడిచిపోతా ఉంటుంది, నీ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటావు, అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలన్నీ పెట్టి ప్రజలకు లేనిపోయి చెప్పి దేవుడని, భక్తి అని, మతమని, దేవుళ్ళని, దేవతల్ని నమ్మించి మీకు అన్ని రకాలుగా మేలు చేస్తారని చెప్పి అసలు ఒక నిరూపణ లేనటువంటి విషయాలను ప్రజల్ని నమ్మమని పదే పదే బోధించి వాటి మీద పుస్తకాలు రాసి వాటి మీద ప్రచారాలు చేసి ఆ మహిమలు మాయలు ప్రకటించి మళ్ళీ అక్కడ జరిగిన నష్టాలు ప్రకటించరు. ఆ గురువుల వలన, ఆ మార్గంలో వాళ్ళని అనుసరిస్తూ నడుస్తున్నటువంటి వాళ్ళ భక్తులు కానీ, వాళ్ళ శిష్యులు కానీ, వాళ్ళని అనుసరించి నటించి సాగేటువంటి కుటుంబాలు కానీ ఎంత నష్టపోయారో చెప్పరు. వాళ్ళ ఇళ్ళలో అందరికీ జబ్బులు వస్తున్నాయి, డబ్బులు పోతున్నాయి, చచ్చిపోతున్నారు, చావులు వస్తున్నాయి. సామాన్య మనిషికి జరిగేటువంటి అన్నీ అక్కడ జరుగుతూనే ఉన్నాయి. చెడ్డవాళ్ళు విపరీతమైన చెడు కర్మలు అనుభవిస్తున్నారు. ఆఖరికి గురువులు, మాతాజీలు, మత పెద్దలని చెప్పుకునే వాళ్ళకు కూడా ఒంటి నిండా రోగాలే, ఇంటి నిండా సమస్యలే.
వాళ్ళకు కూడా ఒకవేళ ఇల్లు ఉండే, లేదు వాళ్ళు పెట్టినటువంటి సంస్థలు, ఆశ్రమాలు, విధానాలు, పద్ధతులు ఏవి పెట్టుకుంటారు కదా ఆ మతాలకు సంబంధించి, వాటి నిండా సమస్యలే. ఎందుకని అక్కడ మనుషులేక ఉండేది. ఎక్కడ డబ్బు ఉందో, ఎక్కడ మనుషులు ఉన్నారో, ఎక్కడ కీర్తి ప్రతిష్టలు ఉన్నాయో, ఎక్కడ గుర్తింపు కోసం పోరాటం ఉందో, ఎక్కడ నాదే రైటు, నాదే కరెక్టు అనేటువంటి ఒక స్వార్థపూరిత నాదే అనేటువంటి ఒక పరిమితత్వాన్ని ప్రమోట్ చేసేది ఉందో అక్కడ ఎప్పుడు ఘర్షణ ఉంటుంది, అశాంతి ఉంటుంది. అందుకని ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి అంతే. ఒకటి తప్పని ఒక రైట్ అని చెప్పడానికి లేదు, కర్మలు మానడానికి లేదు. కర్మలు మానితే ఇతరుల కర్మఫలాల మీద ఆధారపడాల్సి వస్తుంది, ఎవరినో భిక్ష అడిగి, ఎవరినో డబ్బులు అడిగి. అలా ఎలా కుదురుతుంది? అది తప్పు కదా అసలు సొసైటీలో. అది కూడా ఒక రకమైన దొంగతనం లాంటిదే, కాకపోతే దేవుడి పేరు మీద తీసుకుంటున్నాం అంతే. ఇప్పుడు మామూలు భిక్షగాళ్ళు, భిక్షగత్తెలు చాలామంది ఉంటారు. ఇప్పుడు శరీరం సహకరించక, పని చేయలేక, పని చెయ్యలేని స్థితిలో భిక్షమెత్తుకొని ఇంకా చనిపోమని వాళ్ళని ఏం చెబుతాం? భిక్షమెత్తుకుంటున్నారు, దాన్ని కొంచెం ధర్మంగా తీసుకోవచ్చు. వాళ్ళు పని చేయలేని స్థితిలో ఉన్నారు. ఏ రకంగా అయినా కానీ అనారోగ్యాలు కావచ్చు, బాధలు కావచ్చు, లేదా మైండ్ అప్సెట్ అయ్యి ఉండొచ్చు, ఏదో ఒకటి పని చేయలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు బతుకు తెరువుకి ఏదో ఇంత అడుక్కుంటున్నారు, బతుకుతున్నారు, ఓకే. ఇదంతా ఏంటి అంటే ఇది చూసి చాలా మంది మేము కర్మలు మానేయాలని అడుగుతున్నారు. కర్మలు మానేయటం ఏంటి నాకు అసలు అర్థం అవట్లా. ఎవరు నేర్పారు ఇదని? కర్మలు మానేయటం ఏంటి? కర్మలు మానేసి ప్రజలందరినీ డబ్బులు అడుగుతావు ఏంటి? ఇప్పుడు కర్మలు మానేసి ఒక సన్యాసం, ఒక పెద్ద గురువు అయిపోవటం, ఒక పెద్ద మహాత్ముడు అయిపోవటం, ఏ మతంలో అయినా ఒక పెద్ద మత పెద్ద అయిపోవటం, ఆ మార్గాన్ని ప్రచారం చేయడం కొన్ని గొప్పది అనుకుందాం. ఎందుకంటే వాళ్ళు చాలా హుందాగా ఆశీర్వదిస్తుంటారు, ప్రజలంతా పాపం వాళ్ళ కాళ్ళ మీద పడిపోతుంటారు. నీకు డబ్బులు ఇచ్చి నీ కాళ్ళ మీద పడేవాడిని ఆశీర్వదించే హక్కు అసలు నీకు ఉందా? నువ్వు ఒక మనిషిగా ఆలోచించుకో. అది మోసం అవుద్దా? మోసం అవుద్దా? ఎవరికి వాళ్ళు చూసుకోండి అంతే. ఈ సాంప్రదాయం, ఈ విధానాలు ఎందుకు వచ్చినాయంటే పూర్వకాలంలో ఇంత నాగరికత లేదు. ఇలా టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు, ఇంత సోషల్ మీడియా లేదు, కరెంట్ లేదు, రికార్డింగ్ సిస్టమ్స్ లేవు, ఈ విధానాలు, పద్ధతులు లేవు. అందువలన ఒక మంచి విషయాన్ని చెప్పాలంటే మనిషికి చెప్పాలంతే. ఎవరైనా మేము తెలుసుకున్నాం, మీరు దుఃఖపడబాకండి, ఇది ఎందుకని దుఃఖపడతారు, కొంచెం ధైర్యంగా ఉండండి, కొంచెం మంచిగా ఉండండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పాలంటే మనిషికి చెప్పాలి. అందుకని మనిషి తనకు అనుకున్న సత్యాన్ని మనుషులకు చెప్పడానికి తాను ఏర్పాటు చేసుకున్న వ్యవస్థది. మనిషే మనుషులకి తాను ఒక సత్యాన్ని చెప్పదలిచాడు. ఇప్పుడు ఆ సత్యాన్ని చెప్పాలి అంటే మనిషి చెప్పాలి, ఇంకో వ్యవస్థ లేదు అసలు. ఎక్కడ రాయడం లేదు, పుస్తకాలు లేవు, అంటే తయారవ్వాలి. ఇంకా అవన్నీ ఎవరు కనుగొనలా. అప్పుడు మనుషులు ఏం చేశారంటే వాళ్ళు చెప్పాలనుకున్న దాన్ని, అయ్యా మేము ఇది వృత్తిగా పెట్టుకుంటాం, మాకు ఇది మంచి విషయాలు తెలిసినాయి, మీకు చెబుతాం, మీరు కొంచెం మరి మేము వేరే పనులు చేసుకుంటే మీకు చెప్పలేం కదా. అప్పుడు కూడా ఏంటి, ఆధారిత జీవితం, ప్రకృతి ఆధారిత జీవితం. మళ్ళీ చీకటి పడిపోయేటప్పటికి అన్నీ ఆపేయాలి, మళ్ళీ వెలుగులోనే పనులు చేసుకోవాలి. అందుకే అసలు మనకు బ్రహ్మ ముహూర్తం అనేది ఒకటి వచ్చింది కూడా అందుకే. ఇప్పుడు మొత్తం కాలం అంతా బ్రహ్మమే అయితే, మొత్తం సృష్టి అంతా బ్రహ్మమే అయితే, అంతా ఆనంద ఆత్మశక్తి అయితే బ్రహ్మ ముహూర్తం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు కూడా దాన్ని 10 మంది ప్రాపగాండా చేస్తుంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటంటే మన పుట్టుకకు ఆధారమైనటువంటి శక్తిని బ్రహ్మ అన్నారు. బ్రహ్మ అంటే మన పుట్టుకకు ఆధారమైన శక్తిని, శక్తి అది. అక్కడ బ్రహ్మం లేదు, రూపం నీకు అర్థం అవడానికి మనిషికి తయారు చేసి చూపించారు అంతే. ఆ రూపానికి తాత్వికత ఉంటుంది, ఆ తత్వాన్ని జ్ఞానంలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బ్రహ్మ అనే రూపం ఉందనుకోండి, మీరు అది చూడండి, బ్రహ్మ అనే రూపం ఎలా ఉంటుంది? ఆయనకి 4 తలకాయలు. ఆయనకి 4 తలకాయలు అంటే ఏంటి? మనిషికి 4 తలకాయలు ఉంటాయి అసలు కాదు. నలుదిక్కులకు సంబంధించిన జ్ఞానము ఆ శక్తికి తెలుసు. అది శక్తి, మొత్తం సృష్టి, నలుదిక్కుల సృష్టి ఆ శక్తి వల్లనే జరిగింది అని ఆ శక్తిని సింబాలిక్గా మనిషి రూపంలో చూపించారు. పుట్టుకకు కారణమైనటువంటి శక్తి. మళ్ళీ ఆ బ్రహ్మగారి భార్య ఎవరు? సరస్వతి. సరస్వతీదేవి అంటే ఏంటి? చక్కగా సాత్వికంగా తెల్ల చీర కట్టుకొని ఒక సాత్వికమైన వాయిద్యం, వీణ, సంగీతం
అంటే ఏంటి, మొత్తం జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు సాత్విక ప్రవృత్తితో మృదు మధురంగా ఉంటారు. ఆ జ్ఞానం, నిజమైన జ్ఞానం అలా ఉంటుంది అని చెప్పడానికి బ్రహ్మగారికి ఈ సృష్టి చేయాలంటే అవసరమైంది ఏంటి? జ్ఞానం. ఆ శక్తికి, ఆ శక్తి జ్ఞానాన్ని కలిగి ఉన్నది. శక్తి జ్ఞానం అంటే నీకు ఒకేసారి అర్థం అవటం లేదని అలా మామూలు మనుషులకు రూపాలు ఇచ్చి చూపించారు, భార్యాభర్తలుగా పెట్టి. ఎందుకని భూమి మీద భార్యాభర్తలుగా పురుషులు స్త్రీలు ఉన్నారు కనుక. అటువంటిది మెలకువ రాగానే మనం లేవటం అంటే ఏంటి? గాఢ నిద్రలో మనకు అసలు ఉన్నామా లేమా, సృష్టి అసలు ఉందా లేదా, ఇవి మనకు తెలీదు. గాఢ నిద్ర అంటే చిన్న మరణంతో సమానమే. మరణమే అనుకోండి, మళ్ళీ లేచాం కాబట్టి ఉన్నామంటున్నాం. కాబట్టి లేవటం అనేది సృష్టి శక్తిది, మెలకువ, పుట్టుక. అందుకని ఆ శక్తికి బ్రహ్మ అని ఆల్రెడీ పేరు పెట్టారు అక్కడ. ఆ బ్రహ్మగారికి సరస్వతీదేవి గారితో కలిపి బ్రహ్మలోకం అని చెప్పి దానికి ఒక తాత్వికతని, అంటే జ్ఞానాన్ని అందులో ఇమిడ్చారు. ఆ జ్ఞానాన్ని బొమ్మలు వేశారు మనుషుల కింద. జ్ఞానాన్ని పెయింటింగ్ వేసినట్టు వేశారు. దాన్ని మళ్ళీ మీరు ఆ పెయింటింగ్ని, బొమ్మలను చూసి జ్ఞానంలోకి వెళ్ళిపోవాలి. బొమ్మల ద్వారా జ్ఞానానికి వెళ్ళిపోవాలి. ఎందుకని జ్ఞానాన్నే బొమ్మల్లో ఇమిడ్చారు. మనకు బొమ్మలు అయితే అర్థమవుద్ది, మనుషులుగా అర్థమవుద్ది, స్త్రీ పురుషులుగా అర్థమవుద్ది, భార్యాభర్తలుగా అర్థమవుద్ది అని. అంతే తప్ప శక్తి వేరు, జ్ఞానం వేరు కదా. అందుకే బ్రహ్మము అని పేరు కూడా పెట్టారు. మళ్ళీ మరి బ్రహ్మ అని ఒక ఆకారం అని మనం కన్ఫ్యూజ్ అయిపోతామేమో అని ముందు నీకు అర్థం అవటానికి అలా చెబుతున్నావు నాయన, అంతేనా? అది బ్రహ్మము అనే శక్తి, అనంత శక్తి, ఒకటే శక్తి అది. అందుకని మెలకువ అనేది ఎప్పుడు బ్రహ్మ ముహూర్తము, లేవటము. అయితే బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 3:30, 4 ఆ ప్రాంతాల నుంచి ఎందుకు పెట్టారు? ఏ బ్రహ్మ ముహూర్తం ఇంకో టైం ఉండదా, పెట్టుకోకూడదా అంటే కాదు. పూర్వం మన జీవితం ప్రకృతి ఆధారిత జీవితము. ఇప్పుడు కూడా మీరు చూడండి, పశుపక్ష్యాదులను గమనించండి. పశుపక్ష్యాదులను గమనిస్తే తెల్లవారుతో ఉండగా పక్షులు కూసేస్తా కిలకిల లేచిపోయి బయలుదేరుతూ ఉంటాయి. ఎందుకని వెలుతురు వస్తుంది, ఇంకా మనం ప్రపంచంలోకి వెళ్ళొచ్చు, ఆహారానికి అన్నింటికి అవసరమైన సదుపాయాలు చేసుకోవచ్చు, చీకట్లో ఏం చేసుకోలేము. అలాగే మనుషుల్ని ఇంకొంచెం ముందు లేపే ప్రయత్నం చేశారు. ఎందుకని అంటే కాలకృత్యాలు తీర్చుకోవాలి. అప్పుడు ఇప్పట్లాగా అటాచ్డ్ బాత్రూమ్లు, టాయిలెట్లు ఇవేమీ లేవు, అంతా ఓపెనే. చిన్న చిన్న ఆ చెట్లకు సంబంధించిన కొమ్మలే అడ్డం పెట్టుకొని ఇళ్ళు అలాగే చేసుకున్నారు. ఇళ్ళు కూడా మట్టిగోళ్ళ ఇళ్ళు, అంత బయటే, పెద్దగా దాక్కొని చేయడానికి అవకాశం లేదు. స్త్రీలు పురుషులు ఉంటారు నగ్న శరీరాలతో. ఇప్పుడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తారు. ఎవరన్నా చూస్తే అంత అసహ్యంగా ఉంటుంది, ఒక అవమానం, సిగ్గు ఉన్నాయి. మనం జంతువుల్లా కాదుగా. అలాగే స్నానం చేసుకోవాలి, కాలకృత్యాలన్నీ పూర్తి చేసి స్నానపానాదులు చేసుకోవాలి. ఇప్పుడు బాత్రూమ్లు ఉన్నాయి కాబట్టి అవి కూడా అటాచ్డ్, మన రూముకి కలిసిపోయి ఉంటాయి కాబట్టి రూములు, తలుపులు, గళ్ళ వచ్చేసినాయి కాబట్టి మన ఇష్టం వచ్చినప్పుడు చేస్తున్నాం. అప్పుడు అలా లేదు. అది కూడా వాళ్ళు మళ్ళీ ఆధారత ఏంటి, ఇప్పుడులాగా బోరులు లేవు, బోరింగ్ పంపులు లేవు, మోటార్లు వేసేసుకొని నీళ్లు పైకి లాగేసుకోవడం లేవు. అయితే నదులు ఉన్నటువంటి ప్రాంతాలలో ఇళ్ళు నిర్మించుకునేవాళ్ళు. గ్రామాలన్నీ నదీ పరివాహక ప్రాంతాలు, అంటే నదులు పక్కమ్మట నీరు దొరుకుద్ది కనుక. లేదు, బావులు తవ్వుకునేవాళ్ళు. ఊరు మొత్తానికి పెద్ద ఊరైతే 2-3 బావులు ఉంటాయి. ఆ బావుల్లో నీళ్లు తెచ్చుకోవాలి. లేదా కాలువల ద్వారా నది నీళ్లు ఊళ్ళోకి వస్తూ ఉంటాయి. చెరువులు చేసుకొని నింపుకుంటారు. వర్షపు నీరు, ఈ నదుల నీరు చెరువులోకి వచ్చి ఉండేటట్టు అలా ఊళ్ళలో చెరువులు తవ్వుకుంటారు అందరూ ఉపయోగార్థం. అలా ఆ నీళ్లే వాడుకోవాలి ఎవరైనా. కాబట్టి మరి తెల్లవారుజామున ఈ కాలకృత్యాల కార్యక్రమం మొత్తం తీరిపోయి అంతా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మనుషులకు వెలుగొచ్చి కనపడేటప్పటికి చక్కగా కనపడాలంటే ఏం చేయాలి? తెల్లవారుజామున లేచిపోవాలి. అందుకని 3-3:30కి లెగిస్తే మీరు చూడండి 5-5:30 ప్రాంతాలకు వెలుగు వచ్చేస్తుంటుంది. అసలు వేసవకాలం అయితే 5ంటికి వెలుగు వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్పారు. దాన్ని బ్రహ్మ ముహూర్తం అంటే నువ్వు మొదలుపెట్టావు, పుట్టావు, ఇప్పుడు మెలకు వచ్చింది నీకు, కాబట్టి అందరూ అప్పుడు లేచిపోండి అని చెప్పారు. అయితే ఇది ఎందుకు లేచిపోవాలి, ఇదేంటి అంటే అప్పటి దేశకాల పరిస్థితులు, ఈ రూల్స్ ఎప్పుడు ఏర్పడినాయో, ఆ రూల్స్ బుక్ ఎప్పుడు తయారైందో కూడా తెలుసుకోవాలి మీరు. ఇవాళ ఎవరో చదువుతున్నారు బ్రహ్మ ముహూర్తం గురించి, సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టేస్తున్నారు. భూమి మీదకి ఏదో శక్తులు వచ్చేస్తాయి అంటున్నారు. ఎటొస్తుంది? ఏముంది? ఎప్పుడు ఉండే భూమే, దాని చుట్టూ ఎప్పుడు ఉండే గ్రహాలే. కొత్తగా సృష్టిలో మార్పులు లేవు. అసలు సృష్టికి పగలు రాత్రి తెలీదు.
ఇప్పుడు భూమికి పగలు రాత్రి ఉన్నట్టుగా సృష్టికి పగలు రాత్రి తెలియదు. ఇప్పుడు సూర్యుడికి పగలు రాత్రి ఉండదు. పగలు రాత్రి ఓన్లీ భూమికే ఉంటుంది, భూమి మీద వాళ్ళకే ఉంటుంది. ఎందుకనంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి వైపుకే గుండ్రంగా ఉంది కనుక సూర్యుడి వైపుకు ఉన్న భాగం, ఇప్పుడు సూర్యుడి వైపు ఉన్న భాగం వెలుగుపడుతూ ఉంటుంది, దానికి వెనక భాగం చీకటిగా ఉంటుంది, వెలుగు పడదు కనుక. ఎందుకని భూమిలో నుంచి చొచ్చుకొని వెళ్ళలేవు వెలుగు కిరణాలు అవతల వైపుకి, భూమిని తాకి ఆగిపోతాయి వెలుగు కిరణాలు. అందుకని సూర్యోదయం సూర్యాస్తమయంలో మనకు అనిపిస్తుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, గంటకు 1600 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతుంది. అలా తిరుగుతూ మళ్ళీ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, గంటకి 1,00,000 కిలోమీటర్ల పైన స్పీడ్లో సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అసలు ఊహించగలరా 1,00,000 కిలోమీటర్ల స్పీడ్ ఏంటి, 1600 కిలోమీటర్ల స్పీడ్ ఏంటి? అసలు ఈ 1600 కిలోమీటర్ల స్పీడ్లో విమానాలు కూడా ఎగురుతాయో లేదు, మరి నాకు అంత జ్ఞానం లేదు. అంత స్పీడ్ అది. అసలు విమానాలు కూడా రేంజ్కి వెళ్తాయని డౌట్ నాకు. ఏదో గూగుల్ చేస్తే తెలుస్తుంది అనుకోండి, విషయం చెబుతున్నా. అది తిరగటం వల్ల మనకు అనిపిస్తుంది అంతే. అయితే మనం భూమిలో ఉన్నాం కనుక మనం దానికి తగ్గట్టే జీవించాలి కదా, అందుకని పెట్టారు. అలా నాలెడ్జ్ అనేది ఒకటి తెలుసుకోవాలి. ఎప్పుడు ఇలా నిరంతరం తిరిగిపోయే భూమికి అసలు 1600 కిలోమీటర్ల స్పీడ్లో భూమి తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటల కాలం పడుతుంది, కొన్ని సెకండ్ల నిమిషాలు అటు ఇటుగా. 24 గంటలు వేసుకోండి, ఇంకా అధికంగా కొన్ని సెకండ్లు పడుతుంది. లెక్కేశారు దాన్ని, టైంని. అంటే ఇప్పుడు మనం పెట్టుకున్న గంటలు సైంటిస్టులు కొలిచి చూశారు, లెక్కేసి చూశారు, చెప్పారు వాళ్ళు 24 గంటలని. 1600 కిలోమీటర్ల స్పీడ్లో, అంటే మనిషి తన చుట్టూ తాను ఒకసారి తిరిగితే ప్రదక్షిణ చేస్తుంటాం కదా మనం, అలా భూమి ప్రదక్షిణ చేసి తన చుట్టూ తాను ఒక్కసారి తిరగడానికి 24 గంటల కాలం పడుతుంది. కొన్ని సెకండ్లు అదనంగా ఉంది, అది తీసి అది పక్కన పెట్టండి. 24 గంటలు అంటే 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. అంత వేగంతో తిరిగే భూమికి వాస్తు ఏంటండి? అసలు వాస్తు ఏంటండి? అది ఎక్కడన్నా ఒక చోట సెటిల్డ్గా ఉందని మనకు అనిపిస్తుంది. అందుకని అనిపించడం చేత ఆ భావంతో అన్ని ఏర్పరుచుకున్నాం ఏకంగా. కానీ అది సత్యం కాదు, అసలు సత్యమే కాదు. ఒక్కొక్క గ్రహానికి, అంటే భూమి అనేది ఉందనుకోండి, భూమి నుంచి దాని చుట్టూ ఉన్న అనేక గ్రహాలు, సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఇంకా అనేక గ్రహాలు. చంద్రుడు బాగా దగ్గరగా ఉన్నాడు భూమికి అంతే. మిగిలిన గ్రహాలు ఎంత దగ్గరగా ఉన్నా కొన్ని లక్షల మైళ్ళ దూరం ఉంది ఒక్కొక్క గ్రహానికి. ఆకాశంలో లక్షలు కాదు, కోటాను కోట్ల మైళ్ళ దూరం ఉంది. దాన్ని కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు. అసలు లెక్కలేసుకుంటూ బుర్ర పాడైపోద్ది మనకు, అంత దూరం ఉంది. అంత దూరం ఉన్నవి అసలు భూమి మీద ప్రభావం ఎలా చూపిస్తాయండి? చూపించలేవు. మరి భూమి మీద ప్రభావం చూపిస్తే అని చెప్పి జ్యోతిష శాస్త్రం తయారు చేసుకున్నాం. జ్యోతిష శాస్త్రం తప్పని నేను చెప్పట్లా. జ్యోతిష శాస్త్రం అని దేన్ని ఒకప్పుడు అన్నారో ఇప్పుడు దాన్నే ఖగోళ శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం అంటున్నారు. ఒకప్పుడు దాని పేరు జ్యోతిష శాస్త్రం. అంటే ప్లానెటరీ సిస్టమ్ని, అంతరిక్షాన్ని పరిశీలించారు మనుషులు. పేరు మారింది అంతే. ఇప్పుడు అది ఖగోళ శాస్త్రం అయింది, అంతరిక్ష శాస్త్రం అయింది. అదే జ్యోతిషం. జ్యోతిషం అంటే భవిష్యత్తులు కాదు. నీ పుట్టుపూర్వోత్తరాలు, నీకు పెళ్ళి ఎప్పుడు అవుద్ది, నీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, నీకు ఏ పిల్లలు పుడతారు, ఎప్పుడెప్పుడు పుడతారు, ఇవన్నీ చెప్పేది కాదు. అలా చెప్పేది భూమి మీద ఏం లేదు. అలా చెప్పేది అసలు సృష్టిలోనే ఎక్కడా లేదు. అలాంటివి ఉండవు అసలు. సృష్టి ఒక అనంతం, తనలో తాను ఉద్భవించి ఉన్నట్టుగా కనపడి తనలో తను లయించిపోతుంది. జస్ట్ అది ఒక పెద్ద మ్యాజికల్ థింగ్ అంతే. ఏంటి మ్యాజికల్ థింగ్ అంటే మనకి దానికి కాదు, అది తనను తాను వ్యక్తపరుచుకుంటుంది. అంటే మనం ఇప్పుడు మనం వ్యక్తపరుచుకోవటం అంటే ఏంటో తెలుసా? మనకు మెలకు వచ్చి తిరగటం. ఇప్పుడు మెలకు వచ్చింది మనకి, బ్రహ్మముహూర్తం అని చెప్పుకుంటున్నాం, లేచి తిరుగుతున్నాం, మనం వ్యక్తపరుచుకున్నాం. ఇప్పుడు నిద్రలోకి వెళ్ళాం అంటే మనలో మనం లీనమైపోయాం. సింపుల్ అంతే. శక్తి సృష్టి ఇదే సూత్రం మీద ఉంది. అందుకని జీవులన్నిటికి కూడా అదే సూత్రం ఉంటుంది. నిద్రపోవటం అంటే మనలో మనం లీనమైపోవటం. అప్పుడు మనకి ఇంకా శరీర భావన లేదు, మనోభావన లేదు, సృష్టి భావన లేదు. ఉన్నదేదో ఉన్న శక్తిలో శక్తి లీనమైపోయింది. ఇంకా సృష్టి లేదు. ఇప్పుడు లేని సృష్టి గురించి ఉందని ఎందుకు అనుకుంటుంది? ఆ లీనతలో ఏకభావనలో ఉండిపోయింది. దాన్ని నిద్ర అని పేరు పెట్టాం. మళ్ళీ మనం వ్యక్తం అవడం అంటే మెలకు వచ్చింది.
ఆ శక్తిగా మనమే వ్యక్తపరుచుకున్నాం. అప్పటి వరకు శక్తి రూపంలో ఉన్నాం, ఇప్పుడు వ్యక్తపరుచుకుంటున్నాం. ఎలా? మనిషిగా, శరీరంగా. అలా వ్యక్తపరుచుకొచ్చినప్పుడు సృష్టి కూడా కనపడుతుంది. అలా అన్ని వ్యక్తపరచబడినాయి, వాటిని వ్యక్తపరుచుకుని మనం వ్యక్తపరుచుకున్నాం. అర్థం అవడానికి చెప్పాను. అలా శక్తి సృష్టి ఎలా ఉందంటే మనలాగానే ఉంది. శక్తి సృష్టిగా తనందోను వ్యక్తపరుచుకుంటుంది. అప్పుడు ఇదిగో ఇంత అనంత సృష్టి కనబడుతుంది. మళ్ళీ ఆ సృష్టిలో అన్ని రూపాలు కోల్పోయి శక్తిలో కలిసిపోతున్నాయి, తనలో తాను లయమైపోతుంది. అది దాని అది ఒక స్వభావం, స్వగుణం. మన నిద్ర మెలకువలాగా అది దాని లక్షణం అంతే. చింతపండు పుల్లగా ఉంటుంది, నిమ్మకాయ పుల్లగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే దానికి ఆన్సర్ లేదు, అది దాని లక్షణం. పచ్చిమిరపకాయ కారంగా ఉంటుంది, అల్లం ఘాటుగా ఉంటుంది, వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అవి వాటి లక్షణాలు అంతే. కావాలంటే వాడుకోలే, అది లేదు. ఎందుకు అనే దానికి ఆన్సర్ లేదు, అది దాని లక్షణం. అలాగే శక్తి తనను తాను వ్యక్తపరుచుకుంటుంది, మళ్ళీ తనలో తాను కలిసిపోతూ ఉంటుంది. అదే సృష్టి ప్రాసెస్. జీవులు పుట్టడం, అంతరించటం. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బ్రహ్మముహూర్తము అనేది ఆ కాలంలో అప్పుడు పెట్టబడింది. అలాగే జ్యోతిష్య శాస్త్రం అనేది ఆ కాలంలో ఖగోళ శాస్త్రము. అలాగే వాస్తు అనేది ఈ కాలంలో ఇంజనీరింగ్. ఇప్పుడు మనకు 50 గజాలు, 100 గజాలు, 500 గజాలు, లేకపోతే 5 ఎకరాలు మనకున్న స్థలాన్ని బట్టి ఈ స్థలపు సైజులో నేను ఎంత ఇల్లు ఎలా కట్టుకోవచ్చు, ఎందుకంటే నాకు నాలెడ్జ్ లేదు, మీరు చదువుకున్నారు చెప్పండి అని ఇంజనీర్తో ప్లాన్ వేయించుకుంటాం. ఇంజనీర్ ప్లాన్ వేయించుకోకుండా ఎలా కడతాం? మళ్ళీ ఆ కడతానికి అవసరమైన తాపి మేస్త్రులు కావాలి, బోర్డు కావాలి, వనరులు, వసతులు. జస్ట్ అది ప్లానింగ్ అంతే. అలాగే ఎంత ఇల్లుకి ఇన్ని ఫ్లోర్లు వేస్తే ఎంత బరువు మోయాలంటే ఎంత ఇనుము పెట్టాలి, ఎంత లావైన ఇనుము పెట్టాలి, లేకపోతే పై బరువు మోయలేవు, ఇల్లు పడిపోద్ది. అదంతా చదువులో వస్తుంది. అలా గతంలో చదువుకున్న వాళ్ళు చెప్పిందే వాస్తు కాదు, వస్తు శాస్త్రము. కాలగమనంలో వాస్తు శాస్త్రమే. ఇప్పుడు దానికి మళ్ళీ ఫలితాలు చెబుతున్నారు. అంటే ఎప్పుడు మనుషుల్ని బెదరగొట్టడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం. జ్యోతిష శాస్త్రం, ఖగోళ శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం. ఇప్పుడు చోట్ల సైంటిస్టులు ఆ గ్రహం అక్కడ ఉంది, ఈ గ్రహం ఎక్కడ ఉందని రోజు పరిశీలిస్తూనే ఉన్నారుగా. ఇప్పుడు ప్రతి దేశంలోంచి అంతరిక్షాలకి ఒకటి వాహనాలు పంపుతానే ఉన్నారు, అంతరిక్షాన్ని పరిశీలిస్తూనే ఉన్నారు. ఆ బోల్డ్ శాటిలైట్లు తీసుకెళ్లి అంతరిక్షంలో పెట్టారు. అదే ఇప్పుడు మన సముద్రంలో మనకు రాబోయే సునామీలు, భూకంపాలు కొంచెం వాటిని ఎస్టిమేషన్ వేసి చెబుతూ ఉంటాయి. ఎక్కడ తుఫాను మొదలవబోతుంది, బంగాళాఖాతంలో ఎక్కడ వాయుగుండం మొదలైంది, అదే పరిసరాలకు వెళ్ళబోతుంది. ఇవన్నీ పైన ఉన్న శాటిలైట్స్ గమనిస్తున్నాయి మొత్తం ప్రపంచాన్ని, భూమిని, భూభాగాన్ని. భూమిని దాటి బయట పెట్టేశారు భూమిని చూసేటట్టు. అలాగే గ్రహాలు, నక్షత్రాలు కూడా చూస్తున్నారు, చుట్టూ పక్కన ఉందనేటిని, కుదరగలిగినటిని. మనిషి సామర్థ్యానికి ఎంత కుదురుతుందో అంత, అంతకు మించి అక్కడ ఏం లేదు. ఇప్పుడు దానికి బెదరగొట్టేసి మళ్ళీ జ్యోతిష శాస్త్రం, నీకు దోషాలు ఉన్నాయి, భూమి మీద కష్టం లేని మనిషే ఉండడండి. అసలు మనిషి పుట్టుకే కష్టంతో జరిగింది. మనిషి పుట్టుక ఒక అద్భుతం ఏంటో తెలుసా? సుఖపడదాం అనుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు, సంపూర్ణంగా సుఖపడిపోతున్నారు, శారీరక సుఖాన్ని పొందుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము శరీరపరంగా సుఖపడుతున్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియకుండానే గర్భధారణ జరిగిపోతుంది. సృష్టి చేసిన ఏర్పడ్డది. స్త్రీలోకి శిశువు ప్రవేశించేసి శిశువు పెరగడం జరుగుతుంది, గర్భధారణ. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయలేరు. ఇప్పుడంటే వైద్య విధానాలు వచ్చి అవసరమైతే పిల్లలు వద్దు అనుకొని ఏర్పాట్లు వచ్చినాయి. ఒకప్పుడు లేవు అసలు. అప్పుడు కనుగొనలే ఇంకెవరిని. అలానే కోరిక తీర్చుకోకుండా ఎవరుంటారు? అలా సంతానోత్పత్తి సృష్టి ముందుకు వెళ్ళిపోయేలా సృష్టి పెట్టుకుంది. అది సృష్టి ఏర్పాటు, అది సృష్టి యొక్క ఇంటెలిజెన్స్, తెలివి, ప్రజ్ఞ. ఇంతకాళ్ళు సుఖపడదాం అనుకున్నారు, సుఖపడ్డారు కూడా. సుఖపడితే పిల్లలు వచ్చేస్తున్నారు. సరే అలాగో పిల్లలు వస్తున్నారు లేని, నా పిల్లలని ఒక మమకారం పెంచుకొని వాళ్ళని పెంచి పెద్ద చేయడం అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే మిగిలిన జీవితంలో పనిపాట ఏముంది అసలు? ఆలోచించండి, 100 సంవత్సరాల జీవితంలో పనిపాట ఏమన్నా ఉందా మనకి? నిరంతరం తినటం, తాగటం, సుఖపడటం అయితే బోరు కొట్టి చచ్చిపోతాం. మనమే బోరు కొట్టి చచ్చిపోతాం. అందుకని నా కుటుంబం, నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, అలా ఏదో నాదైనా ఒక వ్యాపకం, నాదైనా ఒక వ్యాపారం, ఒక మనోవ్యాపకం ఏర్పాటు చేసుకున్నాం. అది అందరూ చిన్నతనం నుంచి అందరూ ఒకరికొకరికి అదే నేర్పుతూ వచ్చేస్తున్నాం.
అంటే కుటుంబం మంచిదని, అంటే మారల్ వాల్యూస్ ఏం చెబుతామో దాన్ని నమ్ముకుంటూ వెళ్ళిపోద్ది సమాజం. పిల్లల కాడి నుంచి మనం దాన్ని ఇంజెక్ట్ చేసుకుంటూ వస్తాం. సరే ఓకే, మంచిదే, అది మానవ సమూహం బాగా బతకడానికి అవసరమైనవన్నీ నేర్చుకున్నాం, పెట్టుకున్నాం, ఓకే మంచిదే, అందులో. కానీ మనిషి పుట్టేటప్పుడు చూసారా, సుఖపడాలి అనుకోనేమో ఆనందంగా కలిస్తే తెలియకుండానే లోపల పిల్లలు తయారైపోతున్నారు. ఆ తయారైన పిల్లల్ని బయటకు వదలాలంటే తల్లి నరకాన్ని చూస్తుంది, చావంచులు దాకా వెళ్తుంది. అంటే అసలు మనిషి పుట్టడమే ఇతరులని అంత బాధ పెట్టి పుడతా ఉంటాడు. ఇక పుట్టిన కాడి నుంచి అందరినీ బాధ పెడతానే ఉంటాడు. ఎందుకని స్వార్థము. ఇదంతా ఎందుకు జరిగిందా అంటే సుఖపడాలనుకున్నాం కాబట్టి. మనం ఎంత సుఖపడాలనుకుంటున్నామో అంత దుఃఖం అక్కడే ఉంది. ఇప్పుడు అంత దుఃఖం ఆ తల్లి పడుతుంది, మళ్ళీ ఆ తల్లి బిడ్డలోనే పోషించడానికి ఆ భర్త పడతాడు. ఎందుకని భార్య గర్భధారణ సమయంలో ఇంకేం చేయలేదు, పనులు చేయలేదు. ఇప్పుడు ఆయన జాగ్రత్తగా చూసేవాళ్ళు కావాలి. మళ్ళీ ఇవన్నీ ఆ భర్త పడతాడు, డబ్బు సంపాదించాలి, ఇవన్నీ చేయాలి అని. అంటే ఇదంతా తప్పు రైట్ అని నేను చెప్పట్లా. ఇక్కడ సుఖ దుఃఖాలు సమానంగానే ఉన్నాయి. నీ పుట్టుకే మహాభయంకరమైన పుట్టుక. తల్లిది చావు బతుకుల దాకా వెళ్తే పుట్టాం మనం. అంత శ్రమ పెట్టాం ఆమెని, అంత కష్టపెట్టాం. అయితే మీరు వాళ్ళు కావాలని సుఖపడ్డారుగా, వాళ్ళు ఎంత సుఖపడ్డారో అంత సుఖానికి బదులు చెల్లించుకున్నారు ఇక్కడ బిడ్డల రూపంలో. సరే, ఇదంతా ఒక అందమైనటువంటి జీవనమే, బాగానే ఉంటుంది, ఏర్పాటు చేసుకున్నాం, బాగుంది కూడా. ఇందులో ఈ పిచ్చి పిచ్చి చేష్టలు మనుషుల్ని మభ్యపెట్టడం, మనుషుల్ని భయపెట్టడం, ప్రకృతి నిన్నేదో చేసేస్తుంది, మేము కాపాడుతామంటాం, రక్షిస్తానంటాం. నువ్వు మనిషివే, నువ్వేట రక్షిస్తావు? ఈ చిత్తభ్రాంతులను పోగొట్టుకోవాలి ముందు. ఎవరిని రక్షించలేరు. మనిషి అన్నాక పుట్టిన ప్రతివాడు చనిపోతాడు. పుట్టుక నుంచి చావు వరకు అందరికీ సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, రెండు ఎప్పుడు వస్తాయి. అవి అటు ఇటు మారుతూ ఉంటాయి అంతే. అందరికీ ఒకేసారి రాకపోవచ్చు. ఇప్పుడు అందరికీ మనకి రాత్రి ఒకసారి వస్తుంది, ఏది కొన్ని ప్రాంతాల్లో. మళ్ళీ మన భూమి మీద అన్ని ప్రాంతాల్లో రాదు. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం, మనకు పగలుందనుకోండి, అమెరికా అటువంటి దేశాలు అటువైపు వెళ్ళినప్పుడు రాత్రి వస్తూ ఉంటుంది, కాలభేదం ఉంటుంది. కొన్ని చోట్ల రాత్రి ఉంటుంది, కొన్ని చోట్ల పగలు ఉంటుంది. ఎందుకని భూమి తిరుగుతూ ఉందిగా, కాలభేదం వచ్చేసింది అక్కడే. మనకు తెలిసినటువంటి మన దేశాలలో ఉంటున్నటువంటి మన బంధువులు, మన పిల్లలు ఇతర దేశాల్లో ఉంటున్న వాళ్ళకి ఫోన్ చేస్తే ఇప్పుడు మాకు రాత్రి అంటారు, మేము మాకు పగలు అంటాం, ఇప్పుడు మాకు ఉదయం అంటాం, వాళ్ళు మధ్యాహ్నం అంటారు. కాలభేదం ఇక్కడే తెలిసిపోతుంది. అది గమనిస్తే చాలు. అది గమనించుకుంటే మనం పిచ్చి పిచ్చాటికి వెళ్ళాం. సైన్స్ అంటే ఏంటంటే కళ్ళతో నమ్ము, నీకు తెలిసి చూసి గ్రహించు అని, అంతే సైన్స్ చెప్పేది, అంతకంటే ఇంకేం లేదు. మూఢనమ్మకాలు వద్దు అని. ఈ కాలభేదాలన్నీ భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఆ దేశానికి అలా పెట్టాడు, ఈ దేశానికి ఎలా పెట్టాడు, ఆ దేశం మనకంటే ముందుండేలా పెట్టాడు, ఈ దేశం మనకుండే వెనకుండేలా పెట్టాడు. కల్పించవచ్చు, ఎన్ని కల్పిత కథలైనా. కాదా, ఈ కల్పిత కథలే. భూమి తిరుగుతుంది, అందుకని అలా ఉందంతే. అది చాలా వాస్తవం. అయితే ఈ విషయాలు అందరికీ సామాన్యులకి ఎలా తెలుస్తాయి? చదువుకున్న వాళ్ళకి తెలుస్తాయి. అందులోనూ సైన్స్లో ఎక్కువ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తాయి, మిగిలిన వాళ్ళకి ఎలా తెలుస్తాయి? అందుకని గ్రహాలు నీ మీద ప్రభావం చూపించేస్తున్నాయి. మనిషికి ఎప్పుడు ఏం కావాలి? సుఖం కావాలి. మనిషికి ఎప్పుడు హాయి కావాలి, ఆనందం కావాలి, దుఃఖం వద్దు. అందుకని చిన్న దుఃఖం వచ్చినా సరే ఏదో నా మీద పడిపోయింది, ఇది ఎలా తప్పించుకోవాలనుకుంటూ ఉంటాడు తప్ప చిన్న చిన్నటిని ఎదుర్కోవాలనుకోడు. కష్టపడకుండా అసలు ఎలా వస్తాయి? ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయకుండా డబ్బు ఎలా వస్తుంది? అయాచితంగా ఎవరిదో కొట్టేద్దాం అనుకుంటే అది చెడు, దొంగతనం దొరకకుండా ఎందుకుంటాం? ఈ మనిషిలో ఉన్న దుర్బుద్ధికి కారణంగా ఆశ, అత్యాశ, దురాశ, అయాచితంగా సుఖాలు పొందేయాలన్న భావన వలన మన ఎదురు కూడా అలాంటి వాళ్ళే దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారు. నాయన, నీలో ఉన్న దుర్బుద్ధికి తగ్గట్టు మేము దుర్బుద్ధితో ఒక దుకాణం ఓపెన్ చేసాం నిన్ను మోసం చేయడానికి. అలా అన్ని మార్గాల్లో, అన్ని విషయాల్లో దుకాణాలు ఉన్నాయి, ఒకటి కాదు. నువ్వు తినే తిండి మొత్తం కల్తీలే, అన్నింటిలోనూ ఇంకా అన్నీ ఉన్నాయి. వ్యాపారం అంటేనే లాభము, తక్కువ కొని ఎక్కువ అమ్ముతూ ఉంటాం. ఆ ఎక్కువ ఎంత మేము చెప్పం, నీకు ఎంత ఎక్కువ అమ్ముతామో అసలు నీకు చెప్పం. లక్షల కోట్లు గడించారు, అపర కుబేరులు అయిపోయారు అంటారు. కోటాను కోట్లు ఎక్కడే ప్రజల సొమ్ము కదా. రూపాయి వస్తువు 1000 రూపాయలు అమ్మితే లక్షల కోట్లు ఎందుకు గడించవు నువ్వు? సరే, ఇక ఎవరి ధర్మాలు ఆడాలి, ఎవరి పాపాలు ఆడాలి, ఎవరి కర్మాలు ఆడాలి. సృష్టిలో ఏది పొందినా ఏం చేసినా అన్నీ ఇక్కడ వదిలే వెళ్ళిపోతావు. అది తప్పదు.
అంతిమ సత్యం అది. అందుకని మంచిగా బతకమని చెప్పారు. అక్కడ కొంచెం విజ్ఞతతో విజ్ఞానంతో ఆలోచించి బ్రతుకు, నీలో జ్ఞానం ఉంది, అది ఒక్క మనిషికి మాత్రమే ఉంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కర్మలు వదిలేయమని అసలు ఎవరు చెప్పారు? కర్మలు వదిలితే ఎలా కుదురుతుంది? ప్రశ్న అడిగిన సోదరుడు అన్నాడు, కర్మలు ఒకళ్ళు వదిలేస్తే మోక్షం వస్తుందా, జన్మరాహిత్యం వస్తుందా? కర్మలు వదిలేయటం సాధ్యం కాదు కదా అని. సాధ్యం కాదు, అసలు అది సాధ్యమే కాదు. కర్మలు వదిలేసామని చెప్పేవాళ్ళు అందరూ కూడా ఊరోళ్ళ సొమ్ము మీద బతుకుతున్నారు. వాళ్ళు కర్మలు చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే వాళ్ళ మీద బతుకుతున్నారు అంతే. వీళ్ళు వాళ్ళు ఇది దైవ మార్గమైనా మత మార్గమైనా మామూలు మనుషులైనా మీరు చూసుకోండి. వెళ్ళి నేను ఎవరిని అవమానించానని చెప్పట్లో వాస్తవ సత్యం అది. అవునో కదా? మీ గుండె మీద చేసి చెప్పండి. ఇతరుల కర్మల మీద నువ్వు బతుకుతున్నావు, అప్పుడు కర్మ మానకూడదు. నీ కర్మ నువ్వు చేసుకుంటానే ఉండు. నీ తిండి నువ్వు తిను, నీ బట్ట నువ్వు కట్టుకో, నీ బతుకు నువ్వు బతుకు, నీ సుఖాలు నువ్వు పొందు, దాటికి నువ్వు నీ కష్టం నువ్వు పడు. ఎక్కడైనా సరే కర్మలు మానొచ్చు. ఎప్పుడు మానొచ్చు? అసలు నేను కర్మ చేయలేని స్థితులు. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది, ఏం చేయగలరాళ్ళు? నీ కర్మలు నువ్వు చేసుకు బతుకని ఇప్పుడు వృద్ధులైన తల్లిదండ్రులను వదిలేసామనుకో, మహాపాపం అది. అది మహాపాపం అంటే ఎందుకని తెలుసు మనకు వాళ్ళు కర్మలు చేసుకోలేరు పాపం అని. వాళ్ళ శక్తి సన్నగిల్లిపోయిందని వాళ్ళకి ఇప్పుడు సహకారం కావాలని. అలా అనారోగ్యవంతులు ఉంటారు, అనాథలు ఉంటారు, ఏ దిక్కు లేని వాళ్ళు ఉంటారు, అవయవ లోపాలు ఉన్న వాళ్ళు ఉంటారు, మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఎన్నో రకాల సమస్యలతో కర్మలు చేయలేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి సహాయం చేయమని చెప్పారు మంచివాళ్ళు. మంచివాళ్ళు అందరూ అంటే పనులు చేసుకోగలిగిన వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళకి చేయండి. ఎందుకని ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా అందరికీ అన్నం కావాలి కదా, బట్ట కావాలి కదా, వాళ్ళు ఉండడానికి వసతి కావాలి కదా, కొంచెం సహకరించండి, శరీరం స్థితిగతులు అన్నీ బాగున్న వాళ్ళు అని చెప్పారు. అంతే తప్ప నేను ఏదో ఈ కర్మలు వదిలేస్తే నాకు జన్మరాహిత్యం వస్తుందని ఎవరు చెప్పారు? అది కర్మ కాదా? ఇప్పుడు ఈ ఏ కర్మ వదిలేసాం? తల్లిదండ్రులను వదిలేసాం, భార్య పిల్లల్ని భర్త పిల్లల్ని వదిలేసాం, అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళని వదిలేసాం, పెళ్లి చేసుకోవడం అనేదాన్ని వదిలేసాం. వదిలేసి ఏం చేసావు చెప్పు? ఓ దేవుణ్ణి పట్టుకున్నాం, ఓ మతాన్ని పట్టుకున్నాం. అసలు ఇక్కడేమో కనపడే వాళ్ళని వదిలేసాం, కని పెంచిన వాళ్ళని వదిలేసాం, మనం కన్నోళ్ళని వదిలేసాం, మనతో జీవితం గడిపి మనకు సుఖాలు ఇచ్చిన వాళ్ళని వదిలేసాం, మన జీవిత భాగస్వామి కానీ మన పిల్లలు కానీ మన తల్లిదండ్రులు కానీ. అంతేక మనం కన్నోళ్ళు తల్లిదండ్రులు, మనం కన్నోళ్ళు మన పిల్లలు, మనతో కాపురం చేసి మనకు సుఖాన్ని ఇచ్చిన వాళ్ళు జీవిత భాగస్వామి, మనతో కలిసి పుట్టిన వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, వీళ్ళందరినీ వదిలేసాం. వదిలేసి కనపడిన ఒక దేవుణ్ణి, కనపడిన ఒక మతాన్ని పట్టుకున్నాం. ఎందుకు తెలుసా? వాళ్ళు కనపడరు కాబట్టి వాళ్ళ పేరు మీద ఆ గుర్తింపు నాకు వస్తుంది, నా స్వీయ గుర్తింపు. అది మామూలు మోసం కాదు, చాలా పెద్ద మోసం ఉంది అందులో. కాకపోతే అంకితం అయిపోయామని చెబుతారు, నమ్మిస్తారట. నమ్మించడానికి అంకితం అవడానికి నిజంగా అక్కడ దేవుడు దేవత ఉండుంటే నువ్వు అంకితం అయ్యేదేంటి? నీకంటే ఎక్కువ మేము అంకితం అయిపోతాం ముందు. అక్కడ ఒక దేవుడు కనపడతా ఉండుంటే, అక్కడ ఒక దేవత కనపడతా ఉండుంటే, అక్కడ ఒక మతం నిజంగా ఉండుంటే నీకంటే ముందు మేమే అంకితం అయిపోతాం. ఎందుకు అంకితం అవ్వం? ఎవడైనా నిజంగా దేవుళ్ళు దేవతలు ఉండి కనపడతా ఉంటే ఈ భార్య పిల్లలతో ఎవడు కూర్చుంటాడు? ఒక్కడు కూడా కూర్చోడు ప్రపంచంలో. అందరూ వాళ్ళనికే పడతారు, ఎందుకని వాళ్ళు నిజంగా ఉన్నారు కాబట్టి. అందుకే మనుషులు నిజంగా ఉన్న వాటి వెనకబడుతున్నారు. ఇప్పుడు సినిమా ఉంది, నిజంగా ఉన్న సినిమా తీసేడు, అది ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, అది మనకి ఊరికి వినోదం కల్పించేది అవ్వచ్చు, వాస్తవం కాకపోవచ్చు, అది కథలో కల్పితంగా అవ్వచ్చు. ఆ కథ ఎవరు రాశారు వాళ్ళ పేరు వేస్తారు, అక్కడ మ్యూజిక్ ఎవరు కొట్టారో వాళ్ళ పేరు వేస్తారు, యాక్షన్ ఎవరు చేశారు వాళ్ళ పేర్లు వేస్తారు, డైరెక్షన్ ఎవరు చేశారు వాళ్ళ పేర్లు వేస్తారు, మొత్తం బట్టలు కానించి జుట్టు కానించి అందరి పేర్లు వేస్తారు. నాయన ఇంతమంది కల్పించిన కథ ఇదని, మీ సరదా మీ ఎంటర్టైన్మెంట్ కోసం తీసామని. అందుకని నిజంగా సినిమా ఉంది కనపడుతుంది వెళ్తారు, పాపం తప్పే ఉంది వెళ్ళనే ఎంటర్టైన్మెంట్ పొందుతారు. అయ్యని తప్పులేని ఆవిడ చెప్పాడు. లేని దేవుడు, లేని దేవత, లేని మతము, లేని విధానాన్ని ఉన్నదని ఉన్నవాళ్ళని వదిలేసి వెళ్ళి అక్కడ పట్టుకొని మళ్ళీ అవన్నీ ఉన్నవని ప్రజల్ని నమ్మిస్తున్నారు. చూడండి అసలు ఎంత దారుణం. అసలు అక్కడ ఏమి లేవు కదా, అవి నిజంగా ఉండుంటే మనుషులు వెళ్ళిపోతారు, అందరూ అంకితం అయిపోతారు. నువ్వు అంకితం అయ్యేదేంటి? నిజంగా ఓ దేవుడు కనపడుతుంటే, నిజంగా ఒక మతం కనపడుతుంటే, నిజంగా ఓ దేవత కనపడుతుంటే ప్రతి మనిషి ముందు దేవుడికి దేవతకి అంకితం అవుతాడు.
అందుకే ఆ భావన ఉంది కనుకనే ప్రతి మనిషి ఇంట్లోనూ ఏదో ఒక మతానికి సంబంధించిన దేవుడు దేవతలు ప్రతిమలు పెట్టుకున్నారు. ఫోటో రూపంలోనో చిన్నదో పెద్దదో పెట్టుకున్నారు. ఎందుకని? వాళ్ళకే ఇంకిత భావన ఉంది. కానీ కనపడలేదు కదా, అందుకని కనపడే వాళ్ళని కనపడని వాళ్ళకు నమస్కారం పెట్టి కనపడే వాళ్ళతో సాగిపోతున్నారు. అదే కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థలో చక్కగా సాగిపోతున్నారు. ఆ కుటుంబ వ్యవస్థలో హాయిగా ఎవరికి వాళ్ళకి సాగిపోతున్న వాళ్ళకే ఓ మతం పేరు చెప్పి, ఓ దేవుడి పేరు చెప్పి, ఒక దేవత పేరు చెప్పి అక్కడ మహిమలని మాయలని నిన్ను రక్షిస్తారని, నిన్ను కాపాడతారని, నిన్ను రక్షిస్తారు, నిన్ను కాపాడతారు, నీకు మేలు చేస్తారు అనిపోతే అసలు ఒక్క మతం నిలబడుద్దండి? ఒక్క దేవుడు నిలబడతాడండి? ఇక్కడ కనపడని విషయాన్ని, లేని విషయాన్ని ఉంటే మనుషులే వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోవటం అనడానికి గుర్తుగా ఇంట్లో కూడా పెట్టుకున్నారు ప్రతిమలో. ప్రతి ఇంట్లోనూ ప్రతి దేవుడికి, ప్రతి మతం వాళ్ళకి సంబంధించిన ఆ చిహ్నాలు ఉంటాయి, ఆ దేవుడి చిహ్నాలు ఉంటాయి. ఎందుకని? కనపడే దేవుడైతే వెళ్ళిపోతారు వీళ్ళు. రెడీగా ఉన్నారు వాళ్ళు, అందుకే పెట్టుకున్నారు ఇళ్లలో. కనపట్టలేదు కాబట్టి నమస్కారం పెట్టి ఆయుధాలు చేయమన్న ఆచార సాంప్రదాయాలు పాటించి వాళ్ళ వృత్తి వ్యాపార ఉద్యోగాలు కుటుంబాలు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కర్మలు వదిలేసామని వెళ్ళినోళ్ళు కొత్త మతాలు సృష్టిస్తున్నారు, కొత్త దేవుళ్ళను సృష్టిస్తున్నారు, కొత్త విధానాలు సృష్టిస్తున్నారు, కొత్త సాధనా పద్ధతులు సృష్టిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? మీరు సృష్టిస్తున్నారు కదా. ఇప్పుడు వస్తున్నాయన్నీ మీరు సృష్టిస్తున్నారు. పోనీ వెనకటే మేము చూడలేదు అనుకోండి. ఇప్పుడు సృష్టించే వాళ్ళందరూ సృష్టించట్లా, మళ్ళీ కడతానే ఉన్నారు. ఆశ్రమాలు సాధనలు పద్ధతులు అటుకు పేర్లు ఇవన్నీ వాళ్ళు సృష్టించినాయిగా. మళ్ళీ దానికి ఒక పాత దేవుణ్ణి తెచ్చుకుంటారు. ఏ మతంలోనూ ఉన్న ఒక దేవుణ్ణి దేవతని తెచ్చుకుంటారు. ఎంత అన్యాయం అండి. అంటే ఇది ఎందుకు చెబుతున్నారంటే కర్మలు వదిలేయాలనే భావన కల్పించేశారు ప్రజల్లో. ఈ జీవితం ఏదో పనికిరాందని, ఇదొక చెత్త జీవితం అని, ఇదొక చెత్త శరీరం అని, ఈ కుటుంబ జీవితమే ఒక చెత్త జీవితం, అంటే అతి తక్కువ జీవితం అని, ఇందులో ఎవరయ్యా గొప్ప జీవితం జీవించేవాళ్ళు అంటే ఈ మహాత్ములని, ఆ దేవుణ్ణి పట్టుకొని ఆ మతాన్ని పట్టుకు సాగిపోయేవాళ్ళని. అసలు కనపడని దాన్నే పట్టుకు సాగిన వాళ్ళు మీరు గొప్పవాళ్ళు ఎట్ట అవుతారు నాకు ఎప్పటికీ అర్థం కాదు. పైగా మళ్ళీ మీరు గొప్పవాళ్ళు అవడానికి మీరు వాడుకుంటుంది ఈ సామాన్య తుచ్చమైన జీవితం గడుపుతున్న సంసారాల డబ్బుని. ఎవరు గొప్పవాళ్ళు ఇప్పుడు? అసలు ఆ మతం నిలబడాలంటే ఈ సామాన్య ప్రజలు, సంసారులు ఎవరైతే, గృహస్థులు ఎవరైతే ఉండి పెళ్లిళ్ళు చేసుకొని పాపం ఆ కుటుంబం నడుపుకోవడం కోసం డబ్బు సంపాదించుకుంటున్నారో వీళ్ళు డబ్బులు ఇస్తే తప్ప మత ప్రార్థనాలయం కట్టడం కుదరదు, ఆ మత ప్రచారం కుదరదు. ఆ మత పెద్దలు కానీ, గురువులు కానీ, మహాత్ములు కానీ చలామణి అయ్యే వాళ్ళకి భోజనం దొరకదు, అన్నం దొరకదు. వాళ్ళు ఉండడానికి వసతులు వనరులన్నీ ఇళ్ళ డబ్బుల్లోంచే. ఆ దేవుడికి ఇళ్ళ డబ్బుల్లోంచి, ఆ మతానికి ఇళ్ళ డబ్బుల్లోంచి, ఆ దేవుణ్ణి, మతాన్ని, ఆ మాతాజీని, ఆ ప్రచారం చేసే మాతాజీలకి, గురువులకి మొత్తం అంతా ఈ ప్రజల నుంచే కావాలి. వాళ్ళ బతుకు తెరువు అంతా మొత్తం వాళ్ళకి అవసరాలన్నీ ఈ ప్రజల డబ్బే, ఏళ్ళ సంపాదన. కర్మలు ఆపేస్తే మోక్షం వస్తుందని చెప్పినప్పుడు నీ కర్మ మీద బతుకుతున్నాడు. ఎందుకే నువ్వు కర్మలు చేసి డబ్బు సంపాదిస్తే వాళ్ళు తిని మోక్షాన్ని పొందుతున్నావు అని చెబుతున్నారు. ఇది ఎంతవరకు ధర్మం అండి? సృష్టి అలా చేస్తుందా? విశ్వశక్తి అలా ఉంటుందా? నిజంగా దేవుడు ఉంటే అలా ఉంటాడా? దైవశక్తి అలా ఉంటుందా? ఎవరి కర్మ ఫలితాలు వాళ్ళకే ఉంటాయి. అదే కర్మ ఫలాలు ఉన్నాయి ఇక్కడ. కానీ కర్మలు వదలటం అనే ప్రాసెస్సే లేదు. దాన్ని చెప్పిన వాళ్ళు రాంగ్ చెప్పాను ఇంతకు ముందు. ఇది ఎందుకు వచ్చింది వ్యవస్థ అంటే, అసలు ప్రింటింగ్ కానీ లిపి కానీ అంటే భాష తయారవ్వలేదు, పేపర్ తయారవ్వలేదు. కానీ మనిషికి చెప్పేటువంటిది ఎప్పుడూ ఉంటుంది మనుషులు ఉన్నప్పుడు. కానీ దాన్ని నిక్షిప్తం చేసే వ్యవస్థలు రాలేదు. అందుకని మనిషికి చెప్పవలసి వచ్చిన తరుణంలో మనుషులు కొంతమంది వాళ్ళ వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఆపేసి చెప్పటం మొదలుపెట్టారు. చెప్పటమే వృత్తిగా పెట్టుకున్నారు, ప్రవృత్తిగా పెట్టుకున్నారు. అయ్యా అలా చెబుతున్నాం కదా, మాకు తెలిసిన విషయాలు మరి మేము బతకాలి కదా, మాకు ఇంత అన్నం పెట్టండి అని అడిగారు. అలా వచ్చింది అంతే. ఇప్పుడు అసలు వాటితో పనికోలేదు. ఇప్పుడు అంతా వ్యవస్థలు, సోషల్ మీడియాలో వచ్చేసినాయి, పుస్తకాలు వచ్చేసినాయి. నువ్వు చెప్పదలుచుకుందంతా చక్కగా చెప్పేయచ్చు. పుస్తకం రాసి చదువుకుంటారు, మళ్ళీ దాన్ని నమ్ముకుంటారు. పుస్తకం రాసి చదువుకుంటారు. పోనీ వాళ్ళకేదో మోక్షం దేవుడు చెబుతున్నావు కదా, నువ్వేమన్నా పెద్ద గొప్పవాడు గొప్పదానివే అంటే ఆ పుస్తకాలు అమ్ముకుంటారు. అమ్ముకొని డబ్బులు సంపాదిస్తారు. డబ్బులు సంపాదించి విమానాలు, హెలికాప్టర్లు, ఏసీ బిల్డింగ్లు, ఏసీ కార్లు,
ఇప్పుడు స్వాములు, గురువులు, మహాత్ములు దేవుడి పేరు మీద సాగుతున్నటువంటి వాళ్ళు అనుభవించినంత లగ్జరీ ప్రపంచంలో ఎవరికి లేదు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, మినిస్టర్లు కూడా వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పెట్టి దండం పెట్టి డబ్బులు ఇస్తారు. వాళ్ళకి గవర్నమెంట్లు కూడా వాళ్ళకి అన్ని సహాయాలు చేస్తాయి. వాళ్ళకి ట్యాక్సులు తీసేస్తాయి, వాళ్ళకి వాళ్ళు రిబేట్లు ఇచ్చేస్తాయి, వాళ్ళు ల్యాండ్లు ఫ్రీగా ఇచ్చేస్తాయి, ఆశ్రమాలు కడతా ఉంటాయి. ఎందుకని మనుషులందరికీ పాపం ఏదో దేవుడు నాకు మేలు చేసేస్తాడనే భావాన్ని కల్పించేశారు. కాదండి, కర్మలు చేయాల్సిందే. మీరు తెలివిగా ఆలోచిస్తే మొత్తం మతాలన్నీ ప్రజల డబ్బుల మీద బతుకుతున్నాయి. ప్రజలు డబ్బులు ఇవ్వకపోతే అసలు మతమే ఉండదు. మీరు డబ్బులు ఇవ్వటం మానేయండి, మతం ఉంటుందేమో అడగండి. మత ప్రచారకులు ఎందుకు ఉంటున్నారు? డబ్బులు ఇవ్వబట్టి. మీరు డబ్బులు ఇవ్వటం మానేసిన రోజున మత ప్రచారకులు అందరూ పనులు చేసుకుంటారు. వాళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయినాక మతాలు ఆగిపోతాయి. ఇంకా మనుషులంతా ఒకటే అని భావన వస్తుంది. కానీ ఇది ఎప్పటికీ మనం డబ్బులు ఇవ్వటం ఆపం. ఎందుకంటే మనం ఇలా ఆలోచించాం. ఎందుకంటే డబ్బులు ఇస్తామంటే మనకి ఏదో మేలు జరుగుద్ది, లాభం జరుగుద్ది అని వాళ్ళు నమ్మించారు తరతరాలుగా మన. ఇది ప్రతి మానవుడికి రక్తంలో ఇంకిపోయింది. కాబట్టి నా మతం, నా దేవుడు, నా విధానం. మళ్ళీ మతాలు కూడా కొట్టుకుసావటం, దేవుళ్ళు కూడా కొట్టుకుసావటం. రక్తంలో ఎంత ఇంకిపోయిందంటే నాదే కరెక్ట్ అనే అంత ఇంకిపోయింది. అంత ఇంకింప చేశారు, నమ్మించారు. మీరు ఇప్పుడు కూడా తెలివిగా ఆలోచించండి. జస్ట్ ఊరికి ఆలోచించండి. డబ్బులు ఇవ్వటం మానేయండి, మతాలు ఉంటాయా? ఎంతమంది ప్రచారాలు చేస్తారు అడగండి. డబ్బులు ఇవ్వటం, మనం వాళ్ళకి సహాయాలు చేయటం మానేస్తే మొత్తం ప్రచారకులందరూ ఇమీడియట్గా ఆగిపోతారు. ఎందుకంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు అయితే ప్రచారం ఎక్కడ చేస్తారు? వాళ్ళు అన్నం ఎక్కడ తింటారు? వాళ్ళు బట్టలు ఎక్కడ కట్టుకుంటారు? అందుకని ఎవరికాళ్ళు పనులు మొదలెడతారు. ప్రచారాలు ఆపేసి పనులు చేసుకుంటారు. ఇప్పుడు పనులు ఆపేసి ప్రచారాలు ఎందుకు చేస్తున్నారంటే పనుల కంటే ఎక్కువ డబ్బులు అందులో వస్తున్నాయి, దేవుడి పేరు మీద వస్తున్నాయి, ఎక్కువ సౌకర్యాలు వస్తున్నాయి, ఎక్కువ మంది మనుషులు కాళ్ళ మీద పడిపోతున్నారు. రాజుల్ని, మహారాజుల్ని చూసినట్టు చూస్తున్నారు. అసలు మేమే దేవుళ్ళం అన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు గురువులు, మహాత్ములు వీళ్ళే కనిపించే దేవుళ్ళు. దేనికి నిజం దేవుడు కనిపించడుగా. వాళ్ళ ప్రతినిధులుగా వీళ్ళు దైవానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు, అన్ని లగ్జరీస్ పొందేస్తున్నారు మనుషుల నుంచి. సరే పొందనండి, వాళ్ళు పొంది మనకు పోయిందే ఉంది. కానీ విషయం చెబుతున్నా, విచక్షణతో ఆలోచిస్తే తెలియనోడెవడో. కానీ విచక్షణతో నిన్ను ఆలోచించనెవరు, నువ్వు ఆలోచించవు. ఒకటి వాళ్ళు ఆలోచించనెవరు. ఎందుకంటే నీలో ఉన్న భయం, ఆశ, అత్యాశ, దురాశ ఇవి ఎప్పుడూ నిన్ను వాళ్ళకి లోబడిపోయి ఉండేటట్టు చేస్తాయి. నిజాయితీపరుడు ఎవడో లోబడ్డో గౌరవిస్తాడంతే. దైవుణ్ణి, దైవత్వాన్ని కావాలంటే మతాన్ని గౌరవిస్తారు నిజాయితీపరులు. అంతే తప్ప లోబడిపోరు, భయపడిపోరు. బ్రహ్మాండమైన ధైర్యంగా ఉంటారు, గౌరవిస్తారు. ఒకవేళ నమ్మితే గౌరవిస్తారు అంతే. అంతే తప్ప అంతకు అవసరం ఏమి ఉండదు వాళ్ళకి. లేదా విచక్షణతో మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు వాళ్ళు చేసుకోగలిగిన మంచి చేసుకుంటూ వెళ్ళిపోతారండి. ఈ ఆశ, అత్యాశ, దురాశ ఉన్నోళ్ళే దేవుడికి, మతానికి, గురువులకి, మార్గాలకి కనిపించిన ప్రతివాడికి భయపడిపోతారు. ఆ భయం నుంచి ఇంకా వాళ్ళకి అన్ని సమర్పించుకుంటారు. వాళ్ళు ఆ భయాన్ని పెంచుతూ ఉంటారు. నేను రక్షిస్తాం, నిన్ను కాపాడుతాం, జబ్బులు పోగొడతాం, ఇదిగో ఇంతమంది కాపాడామని సభలు పెట్టి, ఇదిగో వీళ్ళకి కాళ్ళు వచ్చినాయి, వీళ్ళకి కళ్ళు వచ్చినాయి, వీళ్ళకి చేతులు వచ్చినాయి, వీళ్ళకి ఈ బాగుపడినాయి, వీళ్ళకి అవి బాగుపడినాయి. మా దేవుడిని నమ్ముకోవడం మొదలు పెట్టినాక డబ్బు వచ్చేసింది, ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చేసినాయి, పెళ్లిళ్ళు అయిపోయినాయి, అబ్బో అధిక ధనం వచ్చేసింది. ఎందుకని మనిషికి ఏ లాలస ఉందో ఆ లాలసే మీకు చూడండి ప్రచారకులు చెప్పేదంతా కూడా స్టేజీలు పెట్టి. మనిషికి ఏది భయమో, మనిషికి ఏది ఇష్టమో, మనిషికి ఏది అవసరమో, మనిషి ఎప్పుడు దేన్ని కోరుకుంటాడో అవే చెబుతారు. చూడండి మొత్తంగా ప్రచారంలో ఎప్పుడు నీకు లాభం వస్తుందని చెబుతారు. ఎదుటోడికి, వినేవాడికి ఏదో రక లాభం, ధన లాభమో, శారీరక లాభమో, మానసిక లాభమో, ఏదో ఒకటి లాభం నీకు వస్తుంది, నీ నష్టం పోద్ది. ఎప్పుడు లాభం రావడం, నష్టం పోవడం. మొత్తం ప్రచార పర్వాలు, మత పర్వాలు, దేవుళ్ళు, దేవతలు అన్నీ అలాగే ఉంటాయి. లేకపోతే అసలు ప్రచారంతో పనే ఉంది. ప్రచారం ఎందుకు? అసలు దేవుణ్ణి ప్రచారం ఏంటి, దేవత ప్రచారం ఏంటి? ఆలోచించండి. మీరు ఎవరిని చేస్తారు అసలు? ఇప్పుడు దేవుళ్ళు అంత శక్తివంతులు అయితే నీ మీద, నీ ప్రచారం మీద ఆధారపడి వాళ్ళు బతుకుతున్నారా? ఇంత చిన్న కామన్ పాయింట్ బుర్ర కూడా పనిచేయట్లేదా? ఇప్పుడు దేవుడు, దేవత అని ఒకవేళ మనం అన్నాం అనుకోండి, ఊరికిన దాన్ని అర్థం చేసుకుందాం. మొత్తం ఈ సృష్టికి కారణభూతమైనటువంటి శక్తి, అనంత ఆత్మశక్తి. మనం దేవుడు అనేది, దేవత అనేది. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలతో కూడినటువంటి ఎంత అనంత సృష్టి
దానంతట అది అద్భుతంగా నడిచిపోయేలా ఏర్పాటు చేసినటువంటి శక్తి ఆత్మశక్తి, దైవశక్తి. దాన్నే దేవుడు దేవత అంటున్నాం. వాళ్ళకి నువ్వు ప్రచారం చేయాల్సినంత కర్మ పట్టిందా? నువ్వు ప్రచారం చేస్తే కానీ ఇప్పుడు ఈ దేవుడి శక్తి ప్రజలకు తెలీదా? మొత్తం సృష్టియే దాని అంతటా అది నడిచేలా ఏర్పాటు చేసినటువంటి దైవశక్తికి, ఆ దేవుడికి, ఆ దేవతకి నువ్వు వెళ్ళి ప్రచారం చేసి దేవుడు గొప్పడు, ఈ దేవత గొప్పదో, మీరు అందరూ నమ్ముకోండి, మా మతంలోకి రండి, మా దేవుళ్ళలోకి రండి, ఆ దేవుణ్ణి ఎలా పూజించాలో ఎలా అర్చించాలో నేను సాధనా మార్గాలు చెబుతాను, మీరందరూ డబ్బులు పట్టుకొని పళ్ళు ఫలాలు పట్టుకొని మొత్తం సేవలు చేయడానికి ప్రిపేర్ అయిపోయి నా దగ్గరికి వచ్చేయండి, డబ్బులు ఎక్కడ ఇవ్వాలో చెబుతాను, పళ్ళు ఫలాలు ఎలా ఎక్కడ ఇవ్వాలో చెబుతాను, ఏమేమి సేవలు చేయాలో చెబుతాను, ఇంక మీరు నన్ను అనుసరించండి, ఆ దేవుడు నాకు చెబుతూ ఉంటాను, నేను మీకు చెబుతూ ఉంటాను. ఎక్కడన్నా సరిపోతుందండి ఇది విశ్వశక్తికి, విశ్వతీరుకి, ఈ విధానాలకి. కానీ మనిషికి ఎప్పుడు సరిపోద్ది, ఎందుకంటే ఇలా ఆలోచించడు. మనిషి ఇలా ఆలోచించడు. భయంతో, స్వార్థంతో, పరిమితత్వంతో, నిరంతరం ఆశతో, అత్యాశతో, దురాశతో ఆలోచిస్తాడు. అందుకని వ్యాప్తంగా ఆలోచించలేడు. అది ప్రాబ్లం. జ్ఞానం అంటే వ్యాప్తంగా ఆలోచించడం. మళ్ళీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అసలు కర్మమానమని చెప్పిన వాళ్ళందరూ తప్పుడోళ్లే. నీ కర్మల మీద బతికి, నీ డబ్బు మీద బతికి, నీ డబ్బు మీద మతాలు సృష్టించుకొని, నీ డబ్బు మీద మార్గాలు సృష్టించుకొని, నీ డబ్బులు తీసుకొని వాళ్ళు ప్రచారం జరుగుతూ, నీ డబ్బులతో ప్రార్థనాలయాలు కట్టుకొని, నీ డబ్బులతో అటు దేవుణ్ణి మతాన్ని బతికించుకుంటూ వాళ్ళు బతుకుతూ, నిన్ను కర్మలు మానేమని చెబితే మోక్షం వస్తుంది, కర్మలు మానేయమంటే అసలు వాళ్ళు ఏమైపోతారు? అందరూ కర్మలు మానేస్తే మతాలే ఉండవుగా. కర్మలు మానేస్తే జన్మరాహిత్యం వస్తుందని ఎవడు చెప్పాడు? నీ కర్మల మీద బతుకుతున్నారు వాళ్ళు. ఆళ్ళనాళ్ళు మళ్ళీ ఆళ్ళనాళ్ళు సమర్థించుకోవటానికి నిన్ను అలా మబ్బు గమ్మిస్తున్నారు. మరి మీరు కర్మలు చేయట్లేదుగా అంటాం అనుకో. అందుకని కర్మలు మానేస్తే జన్మరాహిత్యం వస్తుందని నిన్ను మబ్బులో పెడుతున్నారు, నీకు మాయ గమ్మిస్తున్నారు. అలాంటిది ఏం లేదు. శరీరమే కర్మ, అది చేస్తూనే ఉంటుంది. సృష్టి అంతా కర్మే, కదులుతూనే ఉంటుంది. సృష్టి మొత్తం కర్మయోగంలో ఉంటుంది. శక్తి ఒక్కటే జ్ఞానయోగంలో ఉంటుంది. శక్తి నిశ్చలంగా ఉంది. శక్తి తనను తాను వ్యక్తపరుచుకున్నప్పుడు సృష్టి అయింది. అది ఎక్కడైంది? శక్తిలోనే అయింది. అంటే శక్తి నిశ్చలంగా ఉంటూ తనను తనలోనే వ్యక్తపరుచుకుంది. ఆ వ్యక్తపరుచుకున్నది ఏదున్నదో అది సృష్టిగా నిరంతరం కదులుతూ మళ్ళీ శక్తిలో కలిసిపోతుంది. ఇదంతా శక్తిలోనే జరుగుతుంది. కాబట్టి సృష్టి అంటేనే చలనము, క్రియ. శక్తి అంటేనే నిశ్చలము, జ్ఞానము. అందుకని నువ్వు కర్మలు ఆపడానికి కుదరదు. శరీరం ఉన్నంతకాలం ఎవరు కర్మలు చేసుకోవాల్సిందే, ఆగవలసిందే. ఇంక అదే ఆగిపోతాయి. మరణంతో అన్ని కర్మలు ఆగిపోతాయి. స్లోగా కర్మలు ఆగిపోవడం మొదలు పెట్టడమే వృద్ధాప్యము. నువ్వు ఆపేదేముంది? అదే ఆపుతుంది. దాంట్లో ప్రాసెస్ కూడా ఉంది. నీ స్వప్రక్రియతో పనేం లేదు. అయితే ఇక్కడ ఏంటి విషయం? ఆధ్యాత్మికత అనే కొత్త విషయం ఏంటి అంటే ఏమీ లేదు, కొత్తది కూడా కాదు, పాతదే. నువ్వు పట్టించుకుంది. నీలో ప్రాణశక్తి ఉంటేనే నువ్వు ఇవన్నీ చేయగలుగుతున్నావు, నువ్వు ఇవన్నీ వినగలుగుతున్నావు, నువ్వు ఇవన్నీ మాట్లాడగలుగుతున్నావు. అసలు ఏది చేసినా, చెడైనా, మంచైనా, మాయైనా, మహిమైన, అద్భుతమైన, సామాన్యతైన, ధర్మమైన, అధర్మమైన, నీలో ప్రాణశక్తి ఉంటే శరీరం కదులుతుంది. తద్వారా అనేకం చేస్తున్నావు. ఇది నిజమే కదా, అందరికీ తెలిసిన సత్యమే కదా. మరి ప్రాణశక్తిని ఎందుకు తెలుసుకోవు అనే ప్రశ్న ఆధ్యాత్మికత వేసింది. అక్కడ మొదలైంది ఆధ్యాత్మికత. శరీరంతోనే, చచ్చిపోయే శరీరంతో కదులుతూ బతుకుతున్నావు. దానికి అవసరాలు ఉన్నాయి కనుక కదలాలి, బ్రతకాలి. కర్మలు ఆపటం కుదరదు. కర్మలు ఆపితే జన్మరాహిత్యం వస్తుందని చెప్పిందంతా తప్పు. ఎందుకని? ఆ చెప్పిన వాళ్ళందరూ నీ కర్మల మీదే బతకాలి. కనీసం భిక్షాన్నం అన్నా తీసుకోకుండా ఎలా బతుకుతారు? మరి భిక్షాన్నం ఎవరు పెడతారు? భిక్షాన్నం మళ్ళీ సంపాదించుకునేవాడు పెట్టాలిగా. అప్పుడు వీడి కర్మ మీదేగా నువ్వు బతికావు. అప్పుడు కర్మలు ఆపమని ఎవరికి చెబుతావు? కాళ్ళు కర్మలు ఆపితే నీకు కూడా కర్మ కాలిపోద్దుగా, నీకు కూడా అన్నం దొరకదు, నువ్వు కూడా పోతావుగా. కాబట్టి ఉండటానికి ఎవరైనా సరే, దేవుళ్ళైనా, దేవతలైన, మతాలైన, మార్గాలైన, గురువులైన, మాతాజీలైన, అసలు ఉండటము, వీళ్ళందరూ ఉండటానికి, ఈ సృష్టి ఉండటానికి కారణమే కర్మలు. కర్మలు చేస్తూ ఉత్పత్తి జరుగుతుంది కనుక వీళ్ళందరూ బ్రతుకుతున్నారు. కాబట్టి కర్మలు చేయకపోతే అసలు ఉండటమే కుదరదు, ఎవరికి కుదరదు. కాబట్టి కర్మలు వదిలేస్తే జన్మరాహిత్యం పొందుతామని చెప్పిన వాళ్ళందరూ నిన్ను మోసపుచ్చుతున్నారు. నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో. వాళ్ళు అసలు నీ కర్మల మీద బతుకుతున్నారు. ముందు జాగ్రత్తగా ఆలోచించుకోండి. అక్కడ
ఇందులో విషయాన్ని చూడమని చెబుతున్నాను. మహాత్ములు ఎవరు తప్పు ఎవరు రైట్ అసలు చూడమంటలే, ఏ మతాలు తప్పు ఏ మతాలు రైట్ చూడమంటలే. ఆ స్థితిని అర్థం చేసుకుంటే కర్మలు వదలకూడదనే విషయం తెలుస్తుంది. అయితే కర్మలు వదలకూడదని నువ్వు ఎంత వాటిని పట్టు కూర్చున్నా శరీరపరంగా కర్మలు వదిలిస్తుంది. అదే వృద్ధాప్యంలో అదే వదిలించేస్తుంది. కంటి చూపు తగ్గిపోతుంది, కంటితో ఏం కర్మ చేస్తావు? చెవి వెనుకిడి శక్తి తగ్గిపోతుంది, చెవితో ఏం కర్మ చేస్తావు? తింటే అరగట్లేదు, తిండి తగ్గించేసుకోవాలి, ఇప్పుడు ఏం కర్మ చేస్తావు? నాకు నచ్చినవన్నీ తినేస్తాను, రుచులన్నీ తినేస్తాను, దాన్ని చేయలేవుగా. అలా నిదానంగా శరీరంలో శక్తి సన్నగిల్లిపోతూ నీవు కర్మలు నీ అంతటా నువ్వే తగ్గించుకుంటూ వచ్చేలా, అది హఠాత్తుగా కాదు, తగ్గించుకుంటూ వచ్చేలా సృష్టిలోనే ఏర్పడుతుంది. కర్మలు కూడా నువ్వు మొదట కర్మలు చేయలే, పసిపెట్టుగా పుట్టావు. అక్కడి నుంచి ఎదుగుదలలో కర్మలు చేసుకుంటూ వెళ్ళేలా శరీరానికి అన్ని శక్తులు ప్రసాదించుకుంటూ వచ్చింది. శరీరానికి గ్రహణ శక్తులు పెంచుకుంటూ శరీరంలో శక్తిని పెంచుకుంటూ వచ్చింది. అలా కర్మలు చేసుకుంటూ మళ్ళీ వృద్ధాప్యానికి కర్మలు వదిలేసేలా వచ్చింది. అలా కర్మలన్నీ వదిలేయించి అదే మరణాన్ని ఇస్తుంది. ఇందులో మరి దాని ప్రకారం జీవించు, సృష్టి ప్రకారం అంతే. ఓకే, ఇంకా ఇక్కడ కర్మలు వదిలే ప్రాసెస్ లేదు. అలాగే ప్రాణశక్తిని తెలుసుకోవడం అనేది కూడా అందులో కర్మే, జీవితంలో ఒక భాగమే. నువ్వు జీవిస్తూ ప్రాణశక్తిని తెలుసుకో, కొంత సమయం మిగిల్చుకో. ఎందుకని ప్రాణం ఉంటేనే కదా జీవించడం జరుగుతుంది. ప్రాణం లేదా జీవించడమే జరగదు అసలు. కాబట్టి జీవించున్నంత కాలం జీవితానికి అవసరమైన కర్మలు చేసుకుంటూ ప్రాణశక్తి అనేది ఉండబట్టే కదా జీవిస్తున్నాను అని, ఆ ప్రాణశక్తి అసలు మూలమైంది కనుక మూలశక్తి ఏంటి? నా స్వస్వరూపం, అది నాకు మూలమే నా ప్రాణశక్తి. కాబట్టి నా ప్రాణశక్తిని కూడా నేను తెలుసుకుంటాను అని ఎందుకు అనుకోవట్లేదయ్యా మనిషి అని ఆధ్యాత్మికత అడిగింది. అది అర్థమైన వాళ్ళు దాని వైపు ప్రయత్నించారు. అవును నిజమే కదా, మరి మనం ప్రయత్నించాలి కదా అని. దానికి ఏంటి దారేంటి, రెమెడీ ఏంటి? దానికి దారి అంటే నీకు అవసరమైనటువంటి కర్మలు చేసుకో. అప్పుడు ఏం చేయాలి? కర్మలు తగ్గించుకోవాలి. అలా అంటే కోరికలు తగ్గించుకో, అవసరాలు తగ్గించుకో. ఇది మహాత్ములందరూ చెప్పింది చేసింది. కర్మలు వదిలేయమని ఎవ్వరూ చెప్పలే. కర్మలు వదిలేయమని చెప్పిన వాళ్ళు కూడా మీరు కర్మలు చేసి డబ్బులు ఇస్తేనే బతుకుతున్నారని క్లారిటీగా క్లియర్గా చెబుతున్నారు. ఏ మతమైనా, ఏ దేవుడైనా, ఏ మార్గమైనా అక్కడ ఏం కనపడే లేవు దేవుళ్ళు, దేవతలు, మతాలు. నువ్వు ఇచ్చే డబ్బులతో పేరు మీద బోర్డులు పెట్టారంతే, ప్రార్థనాలయాలు కట్టుకున్నారంతే. కనపడే దేవుడు ఉంటే మనుషులందరూ ముందే అంకితమైపోతారండి. కనపడే దేవత ఉంటే మనుషులు ముందే వెళ్ళి అంకితమైపోతారండి. నిజంగా దేవుళ్ళు దేవతలు ఉండి కనపడుతుంటే మనిషి ఈ తుచ్చమైన శరీరంతో ఇక్కడ ఎందుకు ఉండాలని భావన మనిషికి వచ్చేస్తుంది. ఎందుకని ఆ దైవత్వపు ఆ చెప్పబడుతున్న స్థితి అంత దేవుడు దేవతలో దర్శనీయమైతే, ఆ అనుభవాలు కలిగితే, అంత ఎత్తు అనుభవాలు కలిగితే తక్కువ కావాలని ఆవిడ కోరుకుంటాడు. దేవుడు దేవతాశక్తి యొక్క మనం భావించుకుంటున్న చెప్పబడుతున్నటువంటి ఆ శక్తి స్వరూప అనుభవం కలిగితే శరీరపరంగా పరిమిత అనుభవంతో ఉండాలని ఎవడనుకుంటాడు? అసలు ఎందుకు అనుకుంటాడు? అది దొరకటం లేదు కనుక, అది దొరకలేదు కనుక, అది లేదు కనుక, అది కనపడలేదు కనుక ఉన్నదాన్ని ఉన్న సత్యంతో వెళ్తున్నాడు. మీరు మళ్ళీ అసత్యాన్ని సత్యమని ఎందుకు చెబుతారు? ఎప్పటికీ ప్రపంచాన్ని ఇలా మోసం చేయడమేనా? అందులో సత్యం ఉంది. ఏంటది? నీ ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి మొత్తం అన్నిటికీ ఆధారం. అన్నిటికీ ప్రాణశక్తి ఉండాల్సిందే. మనుషులు అందరూ ఉన్నారంటే మనుషులందరికీ ప్రాణశక్తి ఉంటేనే ఉన్నారు. చెట్లు ఉన్నాయంటే ప్రాణశక్తి ఉంటేనే ఉన్నాయి. జంతువులు ఉన్నాయంటే ప్రాణశక్తి ఉంటేనే ఉంది. అసలు సృష్టిలో నీకు కనపడుతున్నది ఏదైనా ఏర్పడింది, కొండలు, గొట్టలు, నదులు, సముద్రాలు, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, ఇలా పదార్థ రూపంగా ఏది నీకు కనపడుతున్నా అది యథార్థంగా శక్తి ఉంటేనే ఉన్నది అక్కడ, లేకపోతే ఉండే అవకాశమే లేదు. కాబట్టి శక్తిని తెలుసుకుందాం. అలా తెలుసుకోవాలంటే ఆధారం ఏంటి? ఎదుటి దాంట్లో శక్తి ఎలా ఉంటుందో నాకు తెలీదు. కాబట్టి నేను నాలోనే ట్రై చేయాలి. నాకు తెలుసు కనుక నేను కూడా ప్రాణశక్తి లేకపోతే చచ్చిపోతున్నాను, ప్రాణశక్తి లేకపోతే చనిపోవడం అనేది చూస్తున్నాను ప్రపంచంలో. అందుకని నేను ఉండగానే నా ప్రాణశక్తిని నేను తెలుసుకోవాలి. ఇది ఆధ్యాత్మికత మాట్లాడేది, మిగిలిన మాట్లాడట్లా. మళ్ళీ చదువుతున్నా ఇక్కడ ఎక్కడ కర్మ వదలమల్లా ప్రాణశక్తిని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే నిరంతరం శరీరపరమైనటువంటి కోరికలతో, ఒకవేళ నువ్వు ధర్మంగా మంచిగానే బతుకుతున్నా, ఏ తప్పులు చేయకుండా, ఆ ధర్మం మంచిలోనే నిరంతరం కోరికలతో డబ్బు 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 అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, మరి నీకు లిమిటెడ్ పీరియడేగా ఉందా శరీరానికి?
చచ్చిపోద్దిగా, వృద్ధాప్యం వస్తుందిగా, తర్వాత చావు వస్తుందిగా. అసలు వృద్ధాప్యంలో సాధన కూడా చేయలేవు. కానీ వృద్ధాప్యం వచ్చినాక తెలుసుకుంటాను దేవుణ్ణి దేవతని అంటే యవ్వన శక్తే కష్టం తెలుసుకోవడానికి. పూర్తి యవ్వనంలో బలంగా ఉన్న మనిషే తన మనసుని తన ఇంద్రియాలని అదుపు చేసుకోవటం కష్టం. ఇంకా వృద్ధాప్యంలో నువ్వేం తెలుసుకుంటావు? కూర్చుంటే నొప్పి, నుంచుంటే నొప్పి, పడుకుంటే నొప్పి, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. కాబట్టి కోరికలను కొంచెం తగ్గించుకో. టైం మిగలాలి. ఇప్పుడు నీకు ఎవరికైనా ఉంది 24 గంటల కాలమే జీవితంలో. అందులో 8 గంటలు నిద్రపోతాం. కాలకృత్యాలు, నిద్రలు ఇవన్నీ తీసేస్తే అది శరీరానికి నిత్యము తప్పక చేయవలసిన అవసరాలే. కాలకృత్యాలు, నిద్ర కొన్ని తప్పనిసరి. అంటే ఓ 10 గంటలు తీసేస్తే నీకు మిగిలేదు 14 గంటలు. ఈ 14 గంటల్లో నువ్వు సంపాదించుకోవడం, అనుభవించడం రెండు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సమయం మిగిల్చుకో. ఈ 14 గంటల్లో నువ్వు ఎప్పుడు ఎంత సంపాదించాలనుకుంటావు అంటే ఎంత అనుభవించాలనుకుంటున్నావో, అంతే సింపుల్. కాబట్టి అనుభవించే విషయాలను తగ్గించుకో. ఎందుకని అవసరాలు ఎందుకు? ఆహారం తినాలి, సరిపోయిన చక్కగా తక్కువలో పెట్టుకో. బట్టలు కట్టుకోవాలి, కొంచెం తగ్గించుకో. 100 జతలు 1000 జతలు కొనుక్కున్నా నువ్వు వేసుకునేది రోజుకు ఒక జతకి విచక్షణ వాడు. చెప్పులు కావాలి, నువ్వు 1,000,000 జతలు చెప్పులు కొనుక్కున్నా రోజుకు ఒక జత వేసుకోగలవు. 2 సార్లు ఒకేసారి 2-3 జతలు వేసుకోలేవుగా. బట్టలైనా, చెప్పులైనా, కళ్ళజోళ్ళైనా, ఏదైనా. కాబట్టి ఆ విచక్షణను వాడుకొని చక్కగా అటువంటి వాటిని అన్నింటినీ తగ్గించుకో. ఇప్పుడు తిండి ఉంది, నువ్వేం తగ్గించుకోక్కర్లేదు. ఎందుకంటే కడుపు నిండిపోయినాక ఇంకేం తింటావు? నువ్వు తినలేవు కూడా. అది అసలు తగ్గించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే కడుపు నిండిపోవటం ఉంది. కోరికలు తగ్గించుకో. ఎక్స్ట్రా అయి తిండి కాదు. బట్టలని, సినిమాలని, షికారులని, వినోదాలని, వాటికి అంతు లేదు. వస్తువులని అవి తగ్గించుకున్నావు అనుకో, డబ్బు సంపాదించవలసిన అవసరం కూడా తగ్గుద్ది నీకు. అలా కొంత సమయాన్ని మిగిల్చుకో. అది కూడా ఎక్కువ అక్కర్లు. అసలు నువ్వేమి ఇందులో పెద్ద అద్భుతంగా ఏదో చేసేసేది ఏమి లేదు. ఎక్కువ అక్కర్లా. ఒక అరగంట, గంట, 2 గంటలు. అంటే ముందు కొంత కూర్చోవటం అభ్యాసం అవ్వాలి కదా నీకు. అందుకని ముందు అసలు 1/4 గంటతో మొదలు పెడుతూ, 1/4 గంటతో మొదలుపెట్టి జస్ట్ ఏం చేయవాక ఊరికినే కూర్చో ప్రశాంతంగా. ఆ ఊరికినే కూర్చున్నప్పుడు మన ఇంట్లో మనం కూర్చుంటాం కాబట్టి, అయ్యా నేను ఊరికినే కూర్చున్నానని నాకు తెలుసు. నేను కావాలనే ఊరికినే కూర్చున్నా, ఒకడనే కూర్చున్నా, ఒకదాన్నే కూర్చున్నా, చక్కగా ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నా. ఒకవేళ ఇతర కుటుంబ సభ్యులు ఉంటారనుకోండి, చక్కగా మీ గదిలోకి వెళ్ళి తలుపులేసి కూర్చోండి. మీకు ఒకళ్ళు ఫ్యాన్ వేసి అలవాటు అవసరం అనుకోండి, ఉంటే వేసి కూర్చోండి. ఎక్కడ కూర్చున్నావు, ఎలా కూర్చున్నావు కాదు, నిద్రపోకుండా కూర్చోంతే. ఎలా అయినా కూర్చోవచ్చు. సుఖాసనం అన్నారంటే నీకు ఇబ్బంది లేకుండా శరీరానికి సుఖంగా హాయిగా ఉండేలా కూర్చున్నావు కదా. 1/4 గంటలు నిశ్చలం కూర్చో. ఏం చేయబాక. నీకు నువ్వే చెప్పుకో. ఇప్పుడు నేను ఏ పనులు చేయను కనుక శరీరం భావనతో శరీరం గురించి ఆలోచించను, కుటుంబం గురించి ఆలోచించను, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఆలోచించను. అంటే అటు మనసుతోనూ మనసును కలపను, శరీరాన్ని కలపను. కలపకుండా ఉండడానికి ట్రై చేయంతే. శరీర మనస్సులను కలపకుండా ఉండడానికి ట్రై చేయి. కొత్తలో శరీరం కూడా ఇబ్బంది అవుద్ది కూర్చోవటం. తర్వాత కొంతకాలానికి శరీరం అలవాటు చేసుకుంటుంది. శరీరం అలవాటై కూర్చోవడం అలవాటైనా మనసుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు శరీరానికి అలవాటు అవడానికి 4 రోజులు పెట్టింది అనుకోండి, మనసుకు అవసరం అలవాటు అవడానికి సంవత్సరం పట్టుద్ది. ఆ వ్యత్యాసం అంత తేడా ఉంటుంది. ఊరికి ఉదాహరణకి చెప్పాను. అది ఇంకా ముందు ఉండొచ్చు, వెనక ఉండొచ్చు మనిషిని బట్టి. కానీ నా మనసు ఆగట్లేదని చెప్పకండి, టైం పడుతుంది అంతే. అందుకని చెప్పాను. అలా మనసును ఆపడానికి ట్రై చేయండి. మనసును ఆపడం అంటే ఏంటి? నేనే కావాలని కూర్చున్నాక ఇప్పుడు వచ్చే ప్రమాదాలు ఏమి లేవుగా. అలా విశ్రాంతిగా ఆలోచించను. అది నువ్వు ఏం చేసావు కాదు. దాని ధ్యానమా, తపస్సా, లేకపోతే మంత్రజపం చేయనా, నామజపం చేయనా, దైవ జపం చేయనా, లేకపోతే రూపాన్ని ఆరాధించనా, రూపాన్ని భావించుకోనా, ఊహించుకోనా, లేదా సూక్ష్మ శరీరంతో ప్రపంచం సృష్టి అంతా తిరిగేసినట్టు ఊహించుకోనా. ఎందుకు ఈ ఊహలో? మనసును ఆపేమండి అండి. మనసును ఆపడం అంటే ఏం చేయకుండా ఉండడం. ఇవేం చేసినా మనసు కదులుతూనే ఉంటుంది. మీరు ఏది చేసినా మనసు కదులుద్ది. మరి భావించుకొని ఊహించుకోవాలిగా అక్కడ. అన్ని శరీరం కదపకో, మనసు కదపకో. ఊరికనే అలా అలవాటు చేసుకో అంతే. జస్ట్ అలా కూర్చో అంతే. ఊరికనే కూర్చో. ఎలా కావాలంటే అలా కూర్చో. అని అనుకోవచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు కూర్చో. నిద్రపోవద్దు అంతే. సింపుల్. నిద్రపోకుండా ఎలా అయినా కూర్చో. ఇంకా కూర్చోవటం గురించి అడగబాకండి. తర్జన భర్జనలు వద్దు, ఎవరితో చర్చించబాకండి.
శరీరానికి ఇబ్బంది లేకుండా కూర్చో. అలా అలవాటు చేసుకో. అలవాటు చేసుకున్నాక మనసును కూడా ఆపటం అంటే ఏంటి? ఇప్పుడు నాకు అవసరం లేదు, మళ్ళీ నేను పనులకు వెళ్ళినప్పుడు ఆలోచిస్తా. ఈ కూర్చున్నప్పుడు నేను మనసుతో కూడా ఏమి ఆలోచించను అనేది పెట్టుకో. నేను ఇందాకే చెప్పాను, శరీరానికి ఏ నొప్పి లేకుండా అలా కూర్చోవటం అలవాటు అవటానికి శరీరానికి 40 రోజులు పెడితే సుమారు చెబుతున్నా, మనసుకు సంవత్సరం పట్టుద్ది. ఇంకా ఎక్కువ పెట్టిన 2 సంవత్సరాలు పెట్టినా ఆశ్చర్యపోకల. కానీ నెమ్మదిగా అది నిదానించడం మీకు తెలుస్తూ ఉంటుంది. కొద్దిగా మళ్ళీ విజృంభిస్తూ ఉంటుంది. అంటే మన చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితులను బట్టి. ఇప్పుడు ఏదైనా మన కుటుంబ సభ్యుల్లో సమస్యలు వచ్చినాయి, లేదా మనకు సమస్యలు వచ్చినాయి, అనారోగ్యాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, లేదా సామాజిక సమస్యలు వచ్చినాయి అనుకో, అప్పుడు కూర్చున్న నిలబడదు మనసు. మనసు ఎప్పుడు బాగా నిలబడుతుంది అంటే అన్ని ప్రశాంతంగా ఉన్నప్పుడు. అందుకని వీలైనంత విషయాలను తక్కువ చేసుకోండి. అది చెప్పింది, విషయాలను వదిలేయమని కాదు. పనికిరాని చెత్త కబుర్లు ఫోన్లు చేసి అందరితో వాగుతూ ఉంటారు. వాళ్ళకి కూర్చుంటే మనసు ఎందుకు నిలబడుద్ది? అలాంటి మాని, అవి అవసరం లేదుగా. విషయాసక్తి చెప్పారు, విషయాసక్తి ఉండరాదు. విషయాసక్తి అంటే ఏంటి? పనికిరానిది అది. నీకు పనికొచ్చాయని చేసుకో చక్కగా. పనికిరాని ఏంటి? తీసిపారే. పూర్వం బియ్యంలో రాళ్ళు ఏరేవాళ్ళు. అలా బియ్యంలో రాళ్ళు ఏరినట్టుగా నీ జీవితంలో ఎక్స్ట్రా అంశాలు పనికిరానివి ఏం చేస్తున్నావు చూసుకో. పనికొచ్చే ఓకే, ఇప్పుడు డబ్బు సంపాదించుకోలేదు, పనికొచ్చేది వృత్తి, వ్యాపార, ఉద్యోగం, దాని గురించి అన్ని తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఆ పని చేయలేనుగా. సంపాదించిన డబ్బును మళ్ళీ ఖర్చు పెడతాం, వస్తువులు కొనుక్కుంటాం, కావలసినవన్నీ కొనుక్కుంటాం. మళ్ళీ అక్కడ వస్తువులు కొనుక్కునే జ్ఞానం కూడా తెలియకపోతే మళ్ళీ డబ్బు కాడ మోసపోతాం. కాబట్టి ఆ జ్ఞానం తెలుసుకో. అవన్నీ తెలుసుకోవద్దని కాదు, అవన్నీ చక్కగా తెలుసుకో. వాటిని ఎలా తినాలి అవన్నీ ఆ జ్ఞానం తెలుసుకో. ఎలా వండుకోవాలి ఆ జ్ఞానం తెలుసుకో. మిగిలితే డబ్బు దాన్ని అంత జాగ్రత్తగా దాచుకోవాలి ఆ జ్ఞానం తెలుసుకో. అన్నీ తెలుసుకో. భార్యాభర్తలు సంసారం చేసుకోవాలి ఆ జ్ఞానం తెలుసుకో. పిల్లల్ని పెంచుకోవాలి ఆ జ్ఞానం తెలుసుకో. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి, పెద్దవాళ్ళతో గౌరవంగా ఉండాలి ఆ జ్ఞానం తెలుసుకో. అన్నీ తెలుసుకో. జీవితానికి అవసరమైన అన్నీ తెలుసుకో. అనవసరం ఏంటో చూడు. పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, వాళ్ళకి జీతం ఎంత అంట, వీళ్ళు కారు కొనుక్కున్నారు, వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద చీరలు కొనుక్కుంటున్నారు, వీళ్ళు పెద్ద పెద్ద ఫ్యాంట్ షర్ట్లు కొనుక్కుంటున్నారు, సూట్లు కొనుక్కుంటున్నారు, బూట్లు కొనుక్కుంటున్నారు. మనకు ఎందుకు అవన్నీ? మార్కెట్లో కొత్త ఫోన్ ఏమి దిగుతుంది, ఇప్పుడు ఏం రాబోతుంది, ఎప్పుడు వస్తుంది, కొత్త విషయాలు, కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడు, రిలీజ్ డేట్లు ఎప్పుడున్నాయి, ఎప్పుడు రాబోతున్నాయి, ఇలా అన్నెసరీగా నీ దగ్గర ఏమున్నాయి అది చూసుకో. అలా నేను సినిమా చూడొద్దు దాంట్లో అప్పుడప్పుడు కావాలంటే వెళ్ళి సినిమా చూడు తప్పకుండా. దానికంత విలువ ఇవ్వకో. ఎంటర్టైన్మెంట్ అన్నీ చేసుకో. మనిషికి వినోదం కూడా కావాలి. అన్నీ చెయ్యి, ప్రపంచంలో ఉన్న అన్నీ చెయ్యి. కానీ అందులో అవసరం లేని వాటి మీద దృష్టి పెట్టబాక, ఎక్కువ శ్రద్ధ పెట్టబాక, సమయం మిగిల్చుకోవాలా. వేస్ట్ ఏంటో తీసేయి. అలాని చక్కగా వినోదం కూడా కావాలి, లేకపోతే మనసు పాడైపోద్ది, శరీరం పాడైపోద్ది. వినోదం లేకపోతే మనలో ఆనందానికి, ఉత్సాహానికి సంబంధించినటువంటి కెమికల్స్ రిలీజ్ అవ్వకపోతే ఎప్పుడు నిరాశగా, నిస్పృహగా, ఒక భయంగా, అభద్రతగా బతుకుతూ ఉంటాం. అలాగే అది ఉత్సాహంగా ఉండాలి, చక్కగా ఉండాలి. దేశకాల పరిస్థితుల్లో ఏది మంచిగా, వినోదాత్మకంగా, ధర్మంగా ఉందో అవి కూడా అనుభవించు. అయితే అది వ్యసనాలుగా పరుగులు పెట్టబా, కొంత సమయం మిగిల్చుకో. అవి తగ్గించుకుంటూ అలా ఎక్స్ట్రాలు ఏమన్నాయి తగ్గించుకుంటూ సమయం మిగిల్చుకొని ఊరికనే కూర్చో, ఖాళీగా కూర్చో, ఎంటీగా కూర్చో. ఒకవేళ అలా ఖాళీగా ఎంటీగా కూర్చోవటానికి నాకు కుదరటం లేదు, నేను దేన్నో దాన్ని భావించుకోకపోతే ఉండలేను, ఎందుకంటే మనసు పరుగులు తీసేస్తుంది, తర్వాత శరీర భావన వచ్చేస్తుంది అంటే నీ చుట్టూ ఉన్నటువంటి ఆకాశ భావాన్ని భావించుకుంది. ఆకాశం ఉందిగా, అనంతంగా ఉంది, మొత్తం ఆకాశంలోనే సృష్టి ఉంది. అక్కడ కల్పనలు వద్దు. ఆల్రెడీ సృష్టిలోనే ఒక మౌనము, ఒక ప్రశాంతత, ఒక నిర్మలత, ఒక నిశ్చలత, ఒక సర్వవ్యాపకత, ఏమీ లేనటువంటి ఒక శూన్య స్థితి అనేది ఆకాశ రూపంలోనే ఉంది. కాబట్టి నువ్వు దీన్నే ఊహించుకో. లేనిది ఎందుకు ఊహించుకోవటం? ఓ దేవుణ్ణో, దేవతనాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎవరో సృష్టించారు అంతే. మళ్ళీ సూక్ష్మ శరీరయానాలని అయ్యని లేని కల్పనలు ఎందుకు? అవి నిరూపణ లేని సత్యాలు. ఆకాశం నీతో పాటు నీ పక్కనే ఉంది కదా, అందులోనే కదా సంచరిస్తున్నావు. అందుకని ఏదైనా చేద్దామన్నప్పుడు చేయబడే విషయం అక్కడే ఉంది, పదార్థం కనపడతానే ఉంది. కాబట్టి చేసే వాటి గురించి ఆలోచించు, పదార్థాల గురించి, మనుషుల గురించి, జంతువుల గురించి, ఏదైతే ఏమీ చేయొద్దు అనుకున్నప్పుడు, ఏమీ చేయొద్దు అనుకున్న శూన్యము, నిశ్శబ్దము కూడా అక్కడే ఉంది, నీ పక్కనే నీతోనే ఉంది. దాన్ని పట్టుకో.
ఏదో ఒక భావన చేయాలంటే ఆకాశ భావన చేయి, చక్కగా అందులో కరిగి కలిసిపోయినట్టుగా నువ్వు కూడా ఆకాశం అయిపోయినట్టుగా భావన చేసుకొని కూర్చోంతే. ఎందుకని అది యథార్థ భావన, ఆకాశం అక్కడే ఉంది. ఇప్పుడు సూక్ష్మ శరీర యానం అనుకోండి, అది కల్పన, సినిమాటిక్గా భావించుకోవాలి. నీలోంచి ఒక సూక్ష్మ శరీరం బయటకు వచ్చినట్టు. మళ్ళీ ఆ శరీరానికి ఇప్పుడు ఏ రంగులు అద్దాలో తెలియదు. ఏమండి సూక్ష్మ శరీరం ఏ రంగులో ఉంటుందని మళ్ళీ గురువు గారిని అడిగి రావాలి. ఒక్కొక్క గురువు ఒక కొల చెబుతాడు. మళ్ళీ ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం ఓకే అండి, నా శరీరంలో నాకు కనపడింది అని బయటికి ఎలా తేవాలని మళ్ళీ ఆయన్ని అడగాలి. మళ్ళీ అది చెబుతాడు. ఒక్కొక్క గురువు ఒకలా చెబుతాడు. బయటికి తెచ్చాను రైట్ అండి, ఎక్కడెక్కడ తిరగాలి, నేను అలా రేటెళ్ళి తిరగాలంటే మళ్ళీ ఆయన చెప్పాలి. సూర్యలోకమా, చంద్రలోకమా, లేదా భూమి మీద లోకాలా, పక్కింట్లోకి వెళ్ళా, పక్కింటి బాత్రూంలోంచి తొంగి చూడటమా, పక్కింటి పడక గదుల్లోంచి తొంగి చూడటమా, మళ్ళీ అది చెప్పాలి నీకు. ఈ దరిద్రాలన్నీ మనకెందుకు? లేనాటి గురించి ఎందుకు ఊహించుకొని భావించుకుంటే, ఏదైనా అసలు ఊహించుకుంటే దెయ్యం కనపడుద్ది, ఊహించుకుంటే భూతం కనపడుద్ది, ఊహించుకుంటే దేవుడు దేవత కనపడుద్ది. ఎందుకంటే నీ ఊహకు అన్నీ కనపడుతున్నాయి, కళ్ళకి అంటున్నావు కదా, కళ్ళన్నీ ఊహలే. కళ్ళు అక్కడ కనపడినప్పుడు నిజంగా ఎందుకు కనపడవు? రోజు కూర్చొని ఒక సంవత్సరం ఒకే దాన్ని ఊహించుకుంటూ ఉంటే ఎదురుకుండా కళ్ళ ముందు కనపడుతుంది. అది ఊహ నిజంగాలాగా అనిపిస్తుంది. ఎండమావులు అయ్యే కదా, ఊహించకుండానే కనపడుతున్నాయి ఎండమావులు. వాటిలో నీళ్ళే ఉండవు, నీళ్లు ఉన్నట్టు కనపడుతున్నాయి. అలాగే ఒకే విషయాన్ని దేవుడు 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 అని రూపాన్ని పెట్టుకొని సంవత్సరాలు అనుకుంటూ కూర్చున్నావు అనుకో, ఎప్పుడో ఒకసారి నీ కంటి ముందు ఉన్నట్టు కనపడుద్ది. ఆ కనపడిందని నాకు ప్రత్యక్షం అయిపోయింది అంటూ మళ్ళీ కనపడదు నీకు. నీ భావగాఢత ఊరుకుని అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది అంతే. అట్లో వెళ్ళబాక వాస్తవికతలో ఉండు. వాస్తవం ఏంటి అంటే, నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో నువ్వు శరీరంతో బ్రతకడానికి అవసరమైన అన్నీ ఉన్నాయి, శారీరక అవసరాలు తీర్చుకోవడానికి. అప్పుడు వాటి గురించి ఆలోచించు. కాదు ఇప్పుడు నేను ఏమీ ఆలోచించకుండా నిశ్శబ్దంగా ప్రశాంతంగా శరీర మనస్సులను కదపకుండా ఉంటానంటే అలాంటి స్థితి ఉంది, ఆకాశ స్థితి. మన చుట్టూ ఉన్న ఖాళీ అదే. కాబట్టి దాన్ని ఆలోచించు. ఇప్పుడు ఆకాశాన్ని ఆలోచించు. ఆలోచించడానికి అక్కడే ఉంది, ఏం లేదు. కాబట్టి ఆ భావంలో, ఏమీ లేని భావంలో నువ్వు కూడా కరిగిపో, కలిసిపో. అంతే, సింపుల్. అప్పుడు నీ యథార్థ స్థితి, ప్రాణశక్తి స్థితి నీకే అర్థమవుద్ది. అంటే ఇది కలిసిపోకుండా అర్థమవుద్దు. అందుకని అర్థమైతే ఎలా ఉంటుంది అనే దాన్ని చెప్పటం కుదరదు. అర్థమైతే ఎలా ఉంటుంది అనేది కూడా మన జీవితంలో ఉంది. అర్థమైతే ఎలా ఉంటుంది, మళ్ళీ అన్ని నిజ నిరూపణలే, ఊహలేం లేవు ఇక్కడ. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే వాస్తవ చదువు. అది ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకొని చదువుకుంటున్నాం, వాస్తవం అది. ఇప్పుడు అర్థమైతే ఎలా ఉంటుంది అంటే, ఏది మొత్తం ఈ ఆకాశ స్థితిలో కరిగి కలిసిపోయి నిశ్శబ్దంగా ఉంటే, శరీరాన్ని వదిలేసి మనసును వదిలేస్తే మిగిలింది ప్రాణశక్తి నాలో. ఇప్పుడు ఆ ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోవటమే ఆకాశ స్థితి అని చెప్పాను. దాన్ని భావన చేసుకోవటం కుదరట్లేదంటే ఆకాశాన్ని భావన చేసుకోండి అని చెప్పాను. అలా భావన చేసుకొని నీ ప్రాణశక్తి స్థితిలోకి, అంటే ఆ శరీరాన్ని వదిలేసి మర్చిపోయి, మనసును వదిలేసి దాన్ని మర్చిపోయి ప్రాణశక్తి స్థితిలో కూర్చుంటే ఎలా ఉంటుందండి? అది కూడా మనకు అనుభవం ఉంది. గాఢ నిద్రా స్థితిలోకి అక్కడికి వెళ్తున్నాం మనం. గాఢ నిద్రా స్థితిలోకి శరీరాన్ని వదిలేసి మనసును వదిలేసి వెళ్తున్నాం. కానీ అది సృష్టి సహజంగా జరిగిన ఏర్పాటు. శరీరంలోనే ఏర్పాటు ఉంది, అది నిద్రపోయేలా. మనసులోనే ఏర్పాటు ఉంది, అది కూడా నిద్రపోయేలా. ముందు శరీరం నిద్రపోద్ది, తర్వాత మనసు నిద్రపోద్ది. అప్పుడు ఎక్కడికి వెళ్ళాం? ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళాం. ఉన్నది ఇంకేంటి? ప్రాణశక్తే మనకి మూడోది. అప్పుడు ప్రాణశక్తి స్థితిలోనే ఉన్నాం. అందుకని ప్రాణశక్తి స్థితిలో ఉన్నాం కనుక, ప్రాణం ఉంది కనుక మళ్ళీ మెలకు వచ్చి లేచాం. ప్రాణం మనసుతో శరీరంతో విడిపోలా, కలిసే ఉంది. అందుకని మెలకు వచ్చింది. అయితే నిద్రపోవటం, మెలకు అనేది సృష్టి చేసిన సహజ ఏర్పాటు. కాబట్టి నేను ఇప్పుడు శరీరాన్ని వదిలి మనసును వదిలి ప్రాణశక్తి స్థితికి వెళ్తే ఎలా ఉంటుందంటే గాఢ నిద్రా స్థితిలా ఉంటుంది. కానీ గాఢ నిద్రలో అది నాకు తెలియదుగా, ఎక్కడ తెలుస్తుంది? అంతే. తెలిసిన స్థితి ఎలా ఉంటుంది అంటే, గాఢ నిద్రా స్థితి ఊహాత్మకంగా మాట్లాడుకుంటున్నాం. నీకు ఆనందంగా ఉందా, దుఃఖంగా ఉందా, బాధగా ఉందా, కష్టంగా ఉందా, సంతోషంగా ఉందా, సుఖంగా ఉందా అంటే మనం మాట్లాడుకున్నట్లో గాఢ నిద్రా స్థితి ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. లేకపోతే అది మనం అవి లేనప్పుడు దాన్ని కోరుకోండి. అసలు నిద్రను కోరుకోని మనిషి భూమి మీద ఉన్నాడా? లేదుగా.
నిద్ర పట్టకపోతే బాబోయ్ నిద్ర పట్టట్లేదని బాధపడి స్లీపింగ్ పిల్స్ వేసుకుని నిద్రపోదామని ప్రయత్నించే మనుషులు ఉన్నారు తప్ప నిద్ర వద్దనుకునే మనుషులు లేరు. ఓ పూట అన్నం అన్నా వద్దనుకుంటారు కానీ ఓ పూట నిద్ర వద్దనుకోరు. ఓ పూట శారీరక సుఖమైన వద్దనుకుంటారు కానీ నిద్ర వద్దనుకోరు. నిద్ర కావాలనుకుంటారు. అంటే ఏంటి, నిద్ర సుఖం బాగుంది. ఓహో, అంటే ఆ స్థితిని పొందితే ఎలా ఉంటుంది అంటే సుఖంగా ఉంటుంది. మెలకువలో ఆ స్థితిని పొందితే ఆ సుఖభావన కూడా తెలుస్తుంది. నిద్రలో హాయిగా ఉంది, సుఖంగా ఉంది, ఆనందంగా ఉందని ఎప్పుడు చెబుతున్నాం? మెలకువలో చెబుతున్నాం. అంతే తప్ప భావన ఎరుకలేదు, సుఖభావన ఎరుకలేదు, ఆనంద భావన ఎరుకలేదు, మౌన భావన ఎరుకలేదు, నిశ్శబ్ద భావన ఎరుకలేదు, ఆ పవిత్ర భావన ఎరుకలేదు, ఆ నిర్మల భావన ఎరుకలేదు, ఆ సర్వవ్యాపక భావన ఎరుకలేదు, ఆ ఉనికి భావన ఎరుకలేదు, ఆ ఎగ్జిస్టెన్స్ భావన ఎరుకలేదు. ఎందుకంటే నిద్ర కనుక అది. ఆ ప్రశాంతత భావన ఎరుకలేదు. అందుకని నిద్ర ఎరుకలేదు కనుక నిద్ర అని పేరు పెట్టింది దానికి. అంటే నాకు తెలియని స్థితి అని. ఇప్పుడు దాన్ని తెలిసిన స్థితిలో తెలుసుకుంటున్నాం, నిద్ర కాకుండా మెలకువలో. అప్పుడు ఆ ఉనికి స్థితి ఎలా ఉందో తెలుస్తుంది, ఆ ఎరుక స్థితి ఎలా ఉందో తెలుస్తుంది, ఆ నిద్రా సుఖం ఎలా ఉందో తెలుస్తుంది, ఆ నిద్రా నిశ్చలత ఎలా ఉందో, ప్రశాంతత ఎలా ఉందో ఆ నిద్రా స్థితిలోది ఎరుకలో తెలుస్తుంది. అది నువ్వు కదా తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న వాళ్ళు ఏమన్నారంటే ఏమి లేదు, అది సచ్చిదానందంగా ఉంటుంది, ఏకభావనగా ఉంటుంది, మొత్తం సర్వము ఒకటే అన్న భావన ఉంటుంది. నేను కాదు, నేనన్న భావన ఉండదు అక్కడ. మొత్తము ఒకటే అన్న భావన ఉంటుంది. అంతే. ఉన్నాను అన్న భావన ఉంటుంది, ఉన్నదంతా ఒకటే అన్న ఏక భావన ఉంటుంది. విడదీయటానికి విభజించడానికి అక్కడ రెండవది ఉన్నదన్న భావనే ఉండదు. అసలు రెండవదన్న భావనే పుట్టదు అక్కడ. దానికి ఊరికిన పేర్లు పెట్టారు. మళ్ళీ మనిషికి ఆనందం తెలుసు కనుక దాన్ని సచ్చిదానందం అన్నారు, మనిషికి ఆనందం తెలుసు కనుక దానికి పరమానందం అన్నారు. ఇప్పుడు నిద్రా సుఖం ఆనందమే మనకి. అలా అక్కడేం దుఃఖంగా అనేది ఏమి ఉండదు. రెండవది అనేది లేనటువంటి ఏకత్వ భావన ఉంటుంది, ఉన్నానన్న ఉనికి భావన ఉంటుంది తప్ప నేను అనిపించదు. ఎందుకంటే నేను అనాలంటే ఒక పరిమిత శరీరం ఉండాలి, నాకు భిన్నంగా మళ్ళీ వేరే వాళ్ళు రెండవ వాళ్ళు ఉండాలి, రెండవది ఉండాలి, అప్పుడు నేనని భావన పడుతుంది. అసలు రెండవదే లేని స్థితి, అందుకని అక్కడ నేను కూడా పుట్టదు. ఏకత్వ భావన ఉంటుంది. అంతే. ఉన్నది ఒకటే అన్న భావన ఉంటుంది. ఉన్నది ఒకటే అనేది కూడా మనం చెప్పుకుంటున్నాం నోటితో, అలా చెప్పుకున్నట్టు ఉండదు, జస్ట్ ఉన్నట్టుగా ఉంటుంది, సజీవత్వంగా ఉంటుంది. ఆ సజీవత్వ స్థితి ఏదుందో, ఆ ఏకత్వ స్థితి ఏదుందో అక్కడ అనేకత్వం లేవు కదా. అనేకత్వం ఉంటే కదా భయము, బాధ, దుఃఖము, దాన్ని పొందాలి, దాన్ని అనుభవించాలి, దీన్ని ఎలాగైనా ప్రయత్నించి సాధించుకోవాలి, ఎలాగైనా దీని నుంచి తప్పించుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? అనేకత్వం ఉన్నప్పుడు వస్తాయి. ఇవన్నీ ఎక్కడ ఉంది? శరీర భావనలో ఉంది. శరీరం నేనైనప్పుడు నాకు భిన్నంగా అనేకం ఉన్నాయి, శరీరానికి అవసరాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, అన్ని పొందాలి, అన్నింటినీ ప్రయత్నించాలి, అందులో మళ్ళీ దుఃఖాలు ఉన్నాయి. కాబట్టి దుఃఖాలు తప్పించుకోవాలి, వద్దు. అందుకని అనేకత్వ భావనలో సుఖ దుఃఖాలు ఉన్నాయి, అక్కడ తప్పించుకోవటాలు ఉన్నాయి, సాధించడానికి ప్రయత్నించటాలు ఉన్నాయి. ఏకత్వ భావనలు అవేమి ఉండవు. అసలు అక్కడ రెండవది లేదు. అందుకని అక్కడ భయం ఉండదు, బాధ ఉండదు, అవసరత ఉండదు, కావాలన్న భావన ఉండదు. అటువంటి ఒక ఏకత్వ భావన ఉంటుంది. ఆ భావన కలిగిన తరువాత, అది ఆ భావన సంపూర్ణంగా అర్థమైన తర్వాత, ఆ భావనలోంచి బయటకు వచ్చామనుకోండి, మళ్ళీ శరీరం ఉంది. ఇప్పుడు శరీరంలోనే ఆ భావన కలిగింది, నాకు సాధన చేసుకున్నాను, నిద్రాస్థితిలోంచి మెలకు వచ్చినట్టు. అయితే ఇప్పుడు ఆ భావనలోంచి బయటకు వచ్చాక శరీరం ఉంది అంటే ఆ భావనను మర్చిపోవటం కుదరదు. ఆ భావన ఉంటుంది, శరీర భావన ఉంటుంది. అంటే ఆ ఏకత్వ భావనలో అనేకత్వపు శరీర భావన ఇమిడి ఉంటుంది. ఆ ఇమిడి ఉండి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అనేకత్వంగా నేను ఎలా ఈ శరీరంతో అనుకుంటున్నానో, మొత్తం ఈ సృష్టిలో ఉన్న శరీరాలు, పదార్థాలన్నీ కూడా అనేకత్వంలో అనుకుంటూ ఆ ఏకత్వంలో కలిసి ఉన్నాయి. ఈ అనేకత్వం ఎక్కడుందంటే ఏకత్వంలోనే ఉంది. అది ఏకస్థితిలోనే అనేకత్వం ఉంది అని ఎప్పుడైతే అర్థమవుతుందో విభిన్నత పోద్ది, విరోధం పోద్ది, భేదభావం పోద్ది. వాళ్ళు వేరు, నేను వేరు అనేటువంటి బలీయమైనటువంటి విద్వేష విరోధ భావాలు పోతాయి.
అక్కడ శరీర భావనకు వచ్చేటప్పటికి అందరూ నాలాంటి వాళ్ళే అన్న భావన వస్తుంది. శక్తి భావన, ఏకత్వ భావన పనిచేస్తూనే ఉంటుంది. అప్పుడు జనన మరణాలు అంగీకరించే మనసు వస్తుంది. జనన మరణాల భయం పోద్ది, మిగిలిన అన్ని విషయాల భయము పోద్ది, ధైర్యంగా ఉంటుంది. అనారోగ్య భయం పోద్ది, మృత్యు భయం పోద్ది, ఏదో దొరకదన్న భయం పోద్ది. ఎందుకని? శరీరాలన్నీ ఏకత్వంలోనే ఉన్నాయి. ఈ శరీరాలన్నీ నశించిపోయి ఏకత్వంలోనే కలిసిపోతాయి. ఏకత్వానికి ఎటువంటి భంగత కలగదు. నా ఒరిజినల్ స్థితి ఏకత్వమే, దానికి ఎటువంటి భంగపాటు కలగదు. ఈ శరీర స్థితి ఏకత్వ స్థితిలో కలిసిపోద్ది. ఈ విషయం బాగా అర్థమవుతూ ఉంటుంది. మనల్ని జీవన్ముక్తులు అంటారు. ఇదేమి కష్టమైన విషయం కాదు, ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. సైకిల్ తొక్కాలంటేనే అనేక సార్లు పడి లెగిస్తే సైకిల్ తొక్కుతాం. అలా సైకిల్ తొక్కుతూ కూడా బోల్డ్ సార్లు అజాగ్రత్తతో, అప్రమత్తతతో యాక్సిడెంట్లు చేసి పడిపోతాం. ఇంకా పెద్ద పెద్ద వాహనాలు అసలు చెప్పక్కర్లా. మనిషి చిన్నతనంలో పుట్టినప్పుడు నడవాలంటేనే కొన్ని వందల సార్లు పడిపోయి లేచి గోడలు పట్టుకొని అవి పట్టుకొని ఈ పట్టుకొని నడుస్తూ, పెద్దోళ్ళు మళ్ళీ నడవడానికి అవసరమైనటువంటివి వస్తువులు ఇచ్చి వాటిని వాకర్స్ అంటారు, వాటిలో కూర్చోబెట్టి అలా అలా నిదానంగా నడక నేర్చుకున్నాం. జస్ట్ మన కాళ్ళతో మనం నడవడానికే అంత శ్రమపడి వస్తే దీన్ని సాధన చేయొద్దు. ప్రాబ్లం ఎక్కడుంది అంటే ప్రాబ్లం అసలు విషయంలో లేదు, సాధన చేయలేకపోవటంలో ఉంది. సాధన చేస్తుంటే ఆటోమేటిక్గా, సాధన చేయడం అంటే ఏంటి? ఏమీ చేయొద్దు. నీకు ఎంత సమయం దొరుకుద్దో, బిగినర్స్ అయితే అంటే ఇప్పుడు మొదలు పెట్టేవాళ్ళు అయితే ఓ పావుగంట ప్రశాంతంగా కూర్చోండి. ఎందుకనంటే పావుగంట అని ఎందుకు చెబుతున్నానంటే మీ మనసు మీ శరీరం మీకు ఎదురు తిరగకూడదు. ఎందుకని అలవాటు అయిపోయి బయట తిరగటానికి అలవాటు అయిపోయినటువంటి మనసు బయట విషయాలతో అలవాటు అయిపోయి చూడటమో, వినటమో, వాగటమో, తిరగటమో, తినటమో, తాగటమో, అనుభవించటమో అలవాటు అయిపోయింది శరీరము. ఇప్పుడు కూర్చోండి ఎదురు తిరుగుతాయి, బోరు కొడుతుంది అనిపిస్తుంది వాటికి. అవి ఎదురు తిరగకుండా ముందాటికి అలవాటు చేయండి. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట కూర్చుందాం, అలా కూర్చుందాం స్లోగా అలవాటు చేయండి. అది అంటే నీకు నువ్వే అలవాటు చేసుకో, నీ శరీరానికి మనసుకి. తర్వాత పావుగంటని పెంచు, 20 నిమిషాలు చేయి, కొంచెం అలవాటు అయినాక. ఇలా అలవాటు అయిపోయినాక కూడా కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని సందర్భాల్లో మనకు ఉండేటువంటి సమస్యలను బట్టో, విషయాలను బట్టో అలవాటు అయినాక కూడా మనసు ఉండకపోవచ్చు, ఒకరోజు శరీరం కూర్చోకపోవచ్చు, ఒకరోజు పరిస్థితులను బట్టి. అప్పుడేం పెద్దగా నాకు అలవాటు పోయింది అనుకోబాకండి, అలవాటు చేస్తూ ఉండమే. చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కూడా ఒక్కోసారి నిలబడదు మనసు, ఒక్కోసారి శరీరము నిలబడదు, మనసు నిలబడదు. దానికేం దిగులు పడిపోక్కర్ల, నిరంతర ప్రయత్నం. ఇప్పుడు బ్రతకడానికి అవసరమైన ధనానికి నిరంతరం ఎలా ప్రయత్నిస్తున్నావు? దానికేమైనా మానేసావా? మాటలేదుగా. అలాగే బ్రతకటానికి అవసరమైన తిండిని నిరంతరం ఎలా తింటున్నావు? చనిపోయే చివరి నిమిషం వరకు తింటానే ఉంటావు. అలాగే మలమూత్ర విసర్జనలు మానవు కదా, చేస్తూనే ఉంటావు కదా. బట్టలు కట్టుకుంటానే ఉంటావుగా, మానవు కదా. చనిపోయే ముందు వరకు కూడా బట్టలు కట్టుకుంటానే ఉంటావుగా. అలా జీవితంలో కొన్ని కార్యాలన్నీ రెగ్యులర్గా చేయాలి, ఇవన్నీ అలవాటు పడిపోయి మనసు దాన్ని తీసేసుకుంటాం చూడండి, అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే ఇది కూడా ఒక అలవాటుగా చేసేసుకో, దీన్ని కూడా అలా కూర్చోవటం కూడా అలవాటుగా చేసేసుకోవాలి. అది కూడా రెగ్యులర్గా తిండి లాంటిదే, లేదా బట్టలు కట్టుకోవడం లాంటిదే, కాలకృత్యాలు లాంటిదే. అలా ఒక అలవాటుగా మనసుకు అలవాటు చేసి రోజు కాసేపు అలా కూర్చుంటానని. అలా కూర్చుంటున్నప్పుడు అప్పుడప్పుడు బాగా సాధన చేసిన వాళ్ళకు కూడా పరిస్థితుల ప్రభావం చేత ఒక్కోసారి మనసు తిరగబడవచ్చు, శరీరం తిరగబడవచ్చు. అప్పుడు లేచిపో, ఏం ప్రాబ్లం లేదు. మనసు ఎప్పుడు ఎదురు తిరిగితే, శరీరం ఎప్పుడు ఎదురు తిరిగితే అప్పుడు లేచిపోయి నీ కార్యాల్లోకి నువ్వు వెళ్ళిపో, నీ భౌతిక కార్యాల్లోకి, అంటే శరీర మనో కార్యాల్లోకి వెళ్ళిపో. అది ఎదురు తిరగనంతసేపు కూర్చో. అలా కూర్చొని మొదలుపెట్టిన వాళ్ళకి అసలు వాళ్ళల్లో వచ్చే మార్పులు వాళ్ళకే తెలిసిపోతుంటాయి. మొత్తం ఆత్మజ్ఞానం, ఆత్మశక్తి ఎరుక, ప్రాణశక్తి ఎరుక వచ్చేక్కర్లా. నువ్వు ఎప్పుడైతే కూర్చోవటం మొదలు పెట్టావో అలా నీకు తెలియకుండానే నీలో ఒక నిశ్చలత, ఒక ప్రశాంతత, ఒక మౌనత, ఒక గుణ మార్పు, ఓ మంచితనం కొద్దిగా నీలో పెరుగుతూ ఉంటాయి. నీకు తెలియకుండా ఈ మార్పులన్నీ వస్తాయి, నీకు తెలుస్తూ ఉంటాయి కూడా నాలో మార్పులు మొదలైనవి అని. అలా మార్పులు మొదలవడానికి ముందు కొంత టైం పడుతుంది, పట్టనే ఉన్నాయి. ఇప్పుడు మన శరీరంలో ఆహారం తింటే మార్పులు రాట్లా, బాగా తింటే లావు అవుతాం, తగ్గిస్తే సన్నబడిపోతాం.
సేమ్ అలాగే మనం వేసుకున్న బట్టలను బట్టి ఒక్కో రోజు ఒక్కొక్క రకంగా కనపడతాం. మంచి బట్టలకు బాగా అందంగా కనపడతాం, ఓ మాదిరి బట్టలకు మాదిరిగా కనపడతాం. అట్లా అన్నీ ఇది అంతే, అలవాటు అవన్నీ ఉన్నాయి. మనసు ఎదురు తిరిగినప్పుడు, శరీరం ఎదురు తిరిగినప్పుడు లేచిపోండి, అసలు చేయబాకండి, చక్కగా మీ భౌతిక పనుల్లోకి వెళ్ళిపోండి. అలాగే కుటుంబపరమైన విషయాలు బాధ్యతలు చేయాల్సి వచ్చినప్పుడు అవి మాని దీంట్లో కూర్చోబాకండి. తప్పుది. ఒకటి తప్పు, రెండు మనసు నిలబడదు. నేను బాధ్యతలు చేయకుండా ఇక్కడ వచ్చి కూర్చున్నానని దానికి కూడా తెలుసు. ఎన్నాళ్ళు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు? అలా మోసం చేసుకోబాకండి. ఎప్పుడూ సంతృప్తిగా ధర్మంగా కూర్చోండి. చక్కగా మీ బాధ్యతలు చేసేసి కాసేపు ఇలా కూర్చుంటానని నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి అలా కూర్చోండి. చక్కగా ఏముంది అందులో? అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, మీ వాళ్ళకి అది వేరే విషయం. మీరైతే మీ బాధ్యతలు చేసేసి కూర్చోండి. అందరూ మనం చేసేదాన్ని సపోర్ట్ చేయాలి, సమర్థించాలి అనుకోబాకండి. ఏదో అందరూ మహిమలు మాయలు చెప్పేస్తున్నారు, సాధనల్లో వాళ్ళకి బోల్డ్ జరిగిపోతున్నాయి అంటే మాకు జరగట్లేదు అనుకోబాకండి. సాధనలు అంటే అలా ప్రశాంతంగా కూర్చోవడంలో జరిగే మహిమలు మాయలు అద్భుతాలు అన్నీ కూడా మనోకల్పనలు, అంటే సాధనని భంగపరుస్తున్నాయి. అవి సాధనకు ఆటంకాలు, నిజాలు కాదు, అసలు అబద్ధాలే. నీ మనసుని ఎలా అయినా నువ్వు ఆపుదాం అనుకుంటే అవి ఎలా అయినా మోసం చేసి నిన్ను మనసును ఇంకోవైపు తీసుకెళ్ళిపోతున్నాయి. అయ్యే మహిమలు మాయలు అద్భుతాలు అవి నమ్మబాకండి, అది మనసు మోసపోతుంది అంతే. అలాంటివి జరగాలని కోరుకోబాకండి. ఒకవేళ మీకు ఏమైనా అనిపించినా అలా పట్టించుకోబాకండి. ఎందుకంటే మనలో చిత్ర విచిత్ర ప్రవృత్తులు ఉంటాయి. ఏ సినిమాలు చూసి, ఏ పుస్తకాలు చదివి, ఎవరు చెప్పుకుందో ఇని అలా మనసు భావన చేసుకుంటూ ఉంటుంది. ఒకసారి ఏమీ లేకపోయినా మనకు కూడా భావన కలగచ్చు. అది ఊరికనే కలిగిన భావన అని కొట్టుపారేయండి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే శరీరంతో పనిచేయను, మనసుతో పనిచేయను, రెండింటినీ వదిలేసి ప్రాణశక్తి స్థితిలో నిశ్చలంగా కూర్చుంటాను. అలా కూర్చోవడానికి ఆధారంగా ఒకవేళ నేను భావన చేసుకోవాలి, శరీర మనస్సును వదలలేకపోతున్నాను, భావించుకోవడానికి ఏదన్నా కావాలంటే సత్యమైందే ఉంది మన చుట్టూ భావించుకోవడానికి ఆకాశము. ఆ ఆకాశ స్థితిని భావించుకోండి. అందులో కరిగి కలిసిపోయినట్టుగా ఆకాశం వలె మీరు నిశ్చలమైపోయినట్టుగా భావించుకోండి. మళ్ళీ ఆకాశంలో మబ్బులు ఉన్నాయి, ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, అవన్నీ ఊహించుకోబాకండి. అవి ఏం లేవు, అదంతా సృష్టి. అవి సృష్టి. ఒట్టి ఆకాశాన్ని ఊహించుకోండి, సృష్టితో కూడిన ఆకాశాన్ని కాదు. అలా ప్రశాంతంగా కూర్చోండి. ఆకాశానికి ఏ రంగు ఉండదు, ముందు చెబుతున్నా. ఆకాశం ఏదో నీలం రంగులో కనపడుతుంది అనుకోబాకండి. అలా దూరంగా చూస్తుంటే అలా కనపడుతుంది. మీ పక్కన ఖాళీకి రంగే ఉంది, మీ చుట్టూ ఉన్న ఖాళీ ఆకాశమే. దానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, దానికి శబ్దస్పర్శ రూపరసగంధములు ఏమీ లేవు. కాబట్టి కాసేపు ఆ భావనలో ప్రశాంతంగా కూర్చోండి. 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోలేకపోయినా ఇబ్బంది పడబాకండి. స్టార్టింగ్లో కుదరదు కాబట్టి అయితే అది ఆపకుండా అలా చేస్తూ ఉంటే తప్పకుండా పొందుతాం ఆ స్థితిని. దాన్నే జన్మరాహిత్యం, దాన్నే మోక్షం అన్నది ఏం లేదు. అదేమి అద్భుతం అస్సలు కాదు. అది ప్రశాంత స్థితి, నిశ్చల స్థితి, నిర్మల స్థితి అంతే. అక్కడ ఏ అద్భుతం ఉండదు, అదే శక్తి స్థితి ఉన్నది. అదే అసలు అద్భుతాలు మహిమలు ఏమీ లేని ప్రదేశం ఏదుందో, అసలు ఏమీ లేనటువంటి ప్రదేశం ఏదుందో అది ఒరిజినల్ శక్తి స్వరూపం. ఏదైనా దాని నుంచి ఉత్పత్తి అయినప్పుడు అది సృష్టి అయింది, దానిలోనే ఉత్పత్తి అయింది, దానికి భిన్నంగా ఉత్పత్తి అవడానికి లేదు. కాబట్టి ఉత్పత్తి అయిన సృష్టి అంతా దానిలోనే ఉంది, దానితోనే ఉంది, దానిలోనే కలిసిపోద్ది. మేడం ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు, గొడవ ఏం లేదు. మనం సృష్టి స్థితిలో ఉన్నాం. శరీరము మనసు అంటే సృష్టి స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. అది మీరు ఎంత ప్రయత్నం చేస్తారనే దాని మీద ఉంది. ప్రయత్నం బలంగా చేయకూడదు, బలవత్తరంగా చేయకూడదు, శరీర మనస్సులు ఎదురు తిరుగుతుంటే చేయకూడదు. వాటిని అనునయించి బొజ్జగించి అవి ఇష్టపడేలా చేయాలి. ఎందుకంటే జీవితంలో కూడా చూడండి, శరీర మనస్సులన్నీ ఇష్టపడిన కార్యాలే చేస్తాం. మనం ఆ ఇష్టాలు తప్పించుకుందాం అనుకుంటాం. అలాగే ఇది కూడా ఇష్టపడేలా దానికి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి మనం, కొద్ది కొద్దిగా అంతే. అలా ట్రైనింగ్ ఇచ్చుకున్న వాళ్ళు తప్పక సాధిస్తారు. ఇందులో ఏ అద్భుతం లేదు, ఏ మహిమ లేదు. మనిషి అన్న ప్రతివాడు దీన్ని పొందగలుగుతాడు. వీళ్ళకి అర్హత ఉంది, వీళ్ళకి అర్హత లేదు, అలా ఏం లేదు. మనిషికి ఈ ప్రాణశక్తిని తెలుసుకునే జ్ఞాన సంపద ఇవ్వబడింది, మిగిలిన వాటికి లేదు. మనుషులకు అందరికీ ఉంది, ఏ మనిషి అయినా పొందొచ్చు. అందులో మళ్ళీ అద్భుతం లేదు, మహిమ లేదు, మాయ లేదు. అది పొందినాక మీరేం పెద్ద గురువులు మహాత్ములు అయిపోయి అద్భుతాలు మహిమలు ఏం చేయలేరు. అవన్నీ ఒట్టు మాటలు. మీరు మామూలు మనిషిగానే ఉంటారు.
నేను శరీరం అని తెలుస్తూనే ఉంటుంది. శరీరం ఉన్నంతకాలం మామూలు మనిషిగా ఉంటారు. శరీరం శిథిలం అయిపోయినాక ఎలాగో నేను శక్తిని అని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ మీరు మరుజన్మ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ ప్రశ్నలో ఆయన అది కూడా అడిగారు, మరుజన్మలు ఉంటాయా? ఉంటాయి, మన చేతిలో ఉండవు కదా అని. నేను శక్తిని ఈ జన్మలో తీసుకుంటే మరుజన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాదు, ఒకవేళ ఈ జన్మలో తెలుసుకోలేదు అంటే అప్పుడు మహాత్ములు చెప్పారు, అది పూర్తి అవ్వలేదు కనుక, నేను శక్తిని తెలుసుకోవలసినటువంటి కార్యము పూర్తి అవ్వలేదు కనుక నువ్వు తెలుసుకుంటే శక్తిలో కలిసిపోతావు, శక్తిగా ఉండిపోతావు. తెలుసుకున్నప్పుడు ఏమైంది, మనిషిని అనుకొని మనిషిగా బతికి మనిషిగా పనులు చేసి మనిషిగా చచ్చిపోయావు కనుక నేను మనిషిని అన్న భావనతో కూడిన మనసు అలాగే ఉంది భావన. అందుకని మళ్ళీ మనిషిగా పుట్టడానికి ఇంకో శరీరాన్ని నువ్వే ట్రై చేసి తెచ్చుకుంటావు. మన చేతిలో లేదు కదా అనేది మీ భావన, కానీ మొత్తం మన చేతిలోనే ఉంది. ఎలాంటి శరీరం తెచ్చుకోవాలి, ఏ శరీరం తెచ్చుకోవాలి, ఏ శరీరంలో దూరితే నాకు ఇష్టం, ఇవన్నీ స్వేచ్ఛా సంకల్పాలే. ఇప్పుడు బ్రతికున్నప్పుడు మంచి పనులు చేయటం, చెడ్డ పనులు చేయటం అనేటువంటి స్వేచ్ఛ మనకు ఎలా ఉందో, శరీరం వదిలేసినా కూడా మనసుకు అలాగే స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛలో అది తన గుణాలను బట్టి శరీరాన్ని అదే ఎన్నుకుంటుంది. ఇంతకీ అది మనకు తెలియదు కాదు, మనకు తెలుసు. మన గుణ స్వభావాలను బట్టి, మనలో ఉన్న లాలసను బట్టి, ఆశని బట్టి, అత్యాశను బట్టి, దురాశని బట్టి మనం ఎన్నుకుంటాం. ఎన్నుకొని మనం ఒక శరీరాన్ని తీసుకొని మళ్ళీ మనమే వస్తాం. ఆ స్వేచ్ఛ మనకి ఇప్పుడు బతికేటప్పుడు స్వేచ్ఛ లేదా? మనం తప్పేం చేయొచ్చు, ఒప్పేం చేయొచ్చు. ఆ స్వేచ్ఛ మనకు ఉందిగా. ఇప్పుడు బతికేటప్పుడు కూడా ఆ స్వేచ్ఛ మనకు ఉందిగా. బతికేటప్పుడు స్వేచ్ఛ ఉన్నప్పుడు అప్పుడు స్వేచ్ఛ ఉంటుందిగా. కాబట్టి చనిపోయినా కూడా మళ్ళీ ఏ శరీరాన్ని తీసుకోవాలని స్వేచ్ఛ మనదే. కాదు, అది మనకు తెలియని విషయాలు ఎందుకు మాట్లాడుకోవడం, వేస్ట్ కదా అది. మళ్ళీ అలా పుడుతూ చస్తూ ఎప్పటికైనా నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి భావం తెలుసుకున్నాక, శక్తి అనే భావం తెలిసి మొత్తం సృష్టి అంతా నేనే అని తెలిసినాక ఎవడైనా ఇంత చిన్న శరీరం ధరిద్దాం అనుకుంటాడా? ఎందుకు ఇంత చిన్న శరీరం నేను అనుకుంటాడు? ఇంత చిన్న శరీరం నేను ధరించాలని ఎందుకు అనుకుంటాడు? మొత్తం సర్వవ్యాపక స్థితి శక్తి నేనే అనుకుని తెలిసినప్పుడు. అంటే దీనికంటే కోటాను కోట్ల రెట్లు పెద్దది నేనైనప్పుడు ఇంత చిన్నదాని కోసం ఎందుకు పాకులాడతాను? అది ఒక సహజత్వం, దాన్నే మోక్షం అన్నారు. అందులో లీనమైపోతారు. అప్పటి వరకు జన్మ పరంపరలు ఉంటాయి, తప్పవు అని మహాత్ములు చెప్పారు. అది కూడా నిరూపణ లేని సత్యాలు. ఎందుకంటే మరుజన్మ, ఇంతకు ముందు జన్మ ఏంటి, తర్వాత ఎక్కడ పుడతాం, ఏమి ఎన్నుకున్నాం, అవన్నీ మహాత్ములు ఊహాత్మకంగా, లాజికల్గా, తర్కబద్ధంగా అర్థమయ్యేటి చెప్పారు తప్ప అవి నిరూపించడం కుదరదు. నిరూపణ లేనాటి గురించి చర్చించుకోవడం కూడా కాలం వృధా. అందుకని ఆ చర్చలు మానేద్దాం. ఇది విషయం. రోజు కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి, తప్పకుండా అది ఎవరైనా పొందగలుగుతారు. అసలు ఆ ప్రాక్టీస్ చేసుకుంటున్న వాళ్ళకి కొంతకాలం గడిస్తే వాళ్ళల్లో వచ్చే గుణమార్పు, వాళ్ళల్లో కలిగే ప్రశాంతత, వాళ్ళల్లో పెరుగుతున్న మంచితనం, ఇవన్నీ వాళ్ళకే తెలుస్తాయి. మీరు దాన్ని సంపూర్ణంగా పొందేయక్కర్లా. ఆ సాధనలో సాగుతుంటేనే, అలా ప్రశాంతంగా కూర్చుందామని శరీర మనస్సులను వదిలిపెట్టి కూర్చుంటేనే వచ్చే మార్పులు తెలుస్తూ ఉంటాయి. ఆ మార్పుల్ని తెలుసుకుంటూ ముందుకు సాగండి, మీకే తెలుస్తాయి. మళ్ళీ వాటికి కల్పిత కథగా అల్లబాకండి, మహిమల మాయలు అద్దబాకండి, మిమ్మల్ని మీరు పాడు చేసుకున్నట్టు అవుతుంది. సోదరుడు అడిగిన ప్రశ్నకి నాకు తెలిసినంత వరకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇది ఒక విశ్లేషణ మాత్రమే. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. ఇదే సత్యమని చెప్పేది ఏమీ లేదు. నాకు అర్థమైంది చెప్పాను, ఒక విశ్లేషణ. ఇది నచ్చిన వాళ్ళు తీసుకోండి, నచ్చని వాళ్ళు నేను ఒక సామాన్యుడిని, నన్ను క్షమించి వదిలేసేయండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.